అష్టావక్రుడు బోధని షట్ అనే పదం మీద వేదం యొక్క తాత్పర్యాన్ని చెప్పుకుంటూ పోతున్నాడు. వినవారం షట్ ఇంద్రియాన్ని మనం చేశాం. తర్వాత షట్ కృతిక షట్ కృతికాశ్చ అన్నారు. షట్ అంటే నేను చెప్పును తీర్చడం చేయటం, పదును పెట్టవద్దని చెప్పును. ఇది కృతికం అనే పదం వాడుతున్నాడు. కృతి ఛేదనే ధాతువత్వం. ఛేదనం అంటే పియర్స్. ఛేదించుట అంటే చీల్చుట. చెట్లను ఛేదించడం అంటారు. చెట్లు చీల్చడం, ఛేదించడం. అంటే షట్ పదానికి పదును పెట్టడం, తేజవంతం చేసుకోవటం, అది ఎట్లా చేయాలి అనేది అనేక విధాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఛేదనం అనే పదం వాడుతున్నారు. విగ్రహాన్ని చెక్కేటప్పుడు పూరి తీసుకొని కొడుతుంటాం. అక్కడ ఏం చేసాము, దాన్ని రాయిని ఇట్లా చెక్కి బయట తీసేసాం. ఏం చెక్కి తీసేసాము, అక్కర్లేని రాయిని తీసేసాం. దీనికి చమత్కారంగా ఏమంటారంటే, రాయిలో ఇదివరకే విగ్రహం ఉంది, అక్కర్లేనిది మనం చెక్కి తీసేసామంటారు. ఇదివరకే ఉన్నది అంటే ఎట్లా ఉంది, మనం ఉన్నదాన్ని నిలిపినట్టుగా పైది తీసేస్తాం అన్నమాట. దానిలో కూడా అందరికీ మొరటుగా చేస్తే చేత కాదు. మంచి శిల్పికి ఎట్లా తెలుస్తుందంటే, విగ్రహం మీద అది ఏదో పోత మూసేసినట్టుగా ఉంటుందన్నమాట. ఆ మూసేసింది అది విడిగా ఉంటుంది కనుక అది ఒలిచి తీసేసినట్టు, విగ్రహాన్ని ముట్టుకోకుండా ఒలిచి తీసేసినట్టుగా వాళ్ళు తీసేస్తారు. అది లోపల ఎవరికే విగ్రహం ఉంది కనుక దాన్ని మనం ఇప్పుడు బయట వేసిన పొరలు తీసేసినాము అన్నట్టుగా వాళ్ళు చక్కగా అర్థం చేసుకొని చేస్తారు. వాళ్ళు ఆ చాకచక్య వాళ్ళకి ఉంటుంది. విశేషించి విగ్రహానికి ఇక్కడ చెక్కాలంటే అది ఎంత ఎట్లా, తర్వాత ఇక్కడ ఇట్లా వస్తుంది చూసారు మనకు. అవన్నీ చేయాలంటే చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. ఈ గీతలు, చెవు దగ్గర ఈ గీతలు, ఇవన్నీ సిమెంట్లో పెట్టమంటే వేరే తీరు, పోతే మళ్ళీ తీసేస్తాడు, మళ్ళీ తడిపి మళ్ళీ ఇంకోటి తీసి పెడుతుంటాడు. రాయిలో చెక్కేటప్పుడు ఎట్లా ఉంటుంది, లోపల దాన్ని ఏమో మనం చేయకూడదు. ఆ ప్రక్రియని ఇక్కడ కృత్తిక అని పదం చేస్తారు. అంటే ఛేదించడం అన్నారు. దీని మీద అంటే ఆత్మ నేను అన్న గుర్తింపు మీద అనాత్మములన్నీ కూడా ఆవరింపబడి ఉన్నాయి. అంటే నేను యొక్క గుర్తింపు మీద నేను కానిదాని యొక్క గుర్తింపులు చాలా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, చిన్న ప్రవర్తనలో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇట్లా అన్నా అనుకోండి, ఇక్కడ తడి ఉంది. తడి ఉండేటప్పటికీ గౌకన దేహం ఏం చూపిస్తుంది, ఇక్కడ తడి ఉంది, అది తీసేయట్టుంది. ఇక్కడ దురద ముడుతుంది, తీసేయట్టుంది. ఇది దేహం ఎటువంటిదంటే అవకాశం ఇస్తుందని చెప్పుకున్నాం. దేహ ఉపచయ కాదు, ఉపచినోతి. చినోతి అంటే కూర్చుతుంది, అంటే అవకాశములని కూర్చుతుంది అన్నమాట. ఎట్లా కూర్చుతుంది అంటే
మరి ఇప్పుడు ఇక్కడ తడి ఉంది అని అన్నప్పుడు అది తడిని తుడుచుకున్నాడా, లేకపోతే ఈ ప్రయోగంలో అంటే దేహాన్ని సర్దుకోవాలి అంతే కదా. వెహికల్లో స్కూటర్లో జనం పోతూ ఉంటే ఎట్లా ఉంటుంది, స్టీరింగ్ దగ్గర ఎట్లా ఉండాలి, ఎట్లా చక్కగా నీట్గా ఉండాలి. కొంచెం తేడా ఉంటే పక్క తిరిగిపోతుంది. అది ఎట్లా మెయింటైన్ చేయాలో అట్లాగే ఈ ప్రక్రియ చేసేటప్పుడు అక్కడ నేను సర్దుకుంటున్నాడా, దేహాన్ని సర్దుకుంటున్నాడా. ఎందుకంటే ఈ దేహం మీద ఇదివరకు కూడా బాగా మాట చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి మనం చేద్దాం. మనం బయట పనులు అని చెప్పుకున్నాం, దేహంతో చేష్టలు అని చెప్పుకున్నాం, అంతరింద్రియంతో మరి కర్మ అని అర్థం చెప్పుకున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాము అంటే ఇదివరకే పలకరించినటువంటి కణములను ఇప్పుడు మళ్ళీ పలకరిస్తున్నాడు. పోతున్నటువంటి ఎద్దులు అవి పోతూనే ఉన్నాయి, చేతిలో పగ్గాలు ఉన్నాయి. పగ్గాలతో ఏం చేస్తున్నాడు, అవి పోతూనే ఉన్నదాన్ని ఎటు తిప్పాలనో అటు తిప్పేటట్టుగా అంటే అని ఏదో అంటుంటాడే, వాడికి అలవాటు అనమాట అనేసి ఎట్లా చేయాలని చేస్తుంటాడు. అది ఇంద్రియాణి హయానాహో విషయాగుంస్తేష గోచరాన్ ఆత్మేంద్రియమనయుక్తం అట్లా కాదు. ఆత్మానగం రథనం విద్ధి శరీరగం రథమేవత్ బుద్ధింతో సారథం విద్ధి మన ప్రగ్రహమేవ. పగ్గాలు అనమాట. మనస్సు అనేది పగ్గాలు. మనస్సు అంటే ఇంతసేపు మనం అర్థం చెప్పేసుకున్నాం. మనస్సు అంటే అర్థము, మనస్సు అంటే మనస్సు వికల్పం చేస్తుంది అనేది కొంత మనం అర్థం చేసుకున్నాం. అట్లా వ్యావహారిక దృష్టితో మనస్సు సంకల్పం చేసినా దాని అర్థం వేరే, వికల్పం చేసినా దాని అర్థం వేరే. తను తాను గ్రహించడం మనస్సు అంటే గ్రహింపు. అవునా? అది సంకల్పంగా గ్రహిస్తుందో, వికల్పంగా గ్రహిస్తుందో, లేక సద్భావంతో గ్రహిస్తుందో, ఎట్లా గ్రహించినా అది గ్రహింపు. సంకల్పం అన్నా గ్రహింపే, వికల్పం అన్నా గ్రహింపే, సరిచేయటం అన్నా అది కూడా గ్రహింపే. ఎవరి యొక్క గ్రహింపు? తనకు తన గ్రహింపు. తను ఏం గ్రహించాలి అర్థం చేస్తుందని చూడండి. పగ్గాలిట అనాలంటే దేన్ని గ్రహించాలి? ఇప్పుడు చేతికి కొంత శక్తి ఉందనుకుంది. ఏం శక్తి? భౌతిక శక్తి. దాన్ని ప్రయోగం చేసేటువంటి మానసిక శక్తి, దాన్ని ప్రయోగం చేసేటువంటి ఆత్మశక్తి. ఇవన్నీ ఇప్పుడు ఈ చెయ్యిట కదలాలి అంటే దేహంలో ఉన్నటువంటి సత్తాని కూర్చుకోవాలా లేదా? అర్థమవుతుందా లేదా? అంటే ఇప్పుడు పగ్గాలను ఆడిస్తుందా, లోపల సత్తాన్ని తీసుకుంటుందా? సత్తా తీసుకుంటే కానీ బయటికి చేయాలి. కానీ మనం పగ్గాలు ఆడించడమే తెలుస్తుంది మనకు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆడిస్తుంటే సత్తా లేదు, బలహీనంగా ఉంది అని అంటాడు. ఈ బలహీనంగా ఉండడం, బలహీనంగా లేకపోవడం అనేటటువంటిది మనకి ఎక్కడ తెలుస్తుంది? ప్రయోగంలో తెలిసిపోతుంది. పనిచేయటంలో, మన మామూలు భాష పనిచేయటంలో ఒంటో శక్తి ఉందా లేదా, బలం ఉందా లేదా అనే మాట మనకి బయట ఎక్కడ తెలుస్తుందో, ఇంత స్పష్టంగా తెలుస్తుందో అట్లాగూ అంటే ఇప్పుడు ఏం గుర్తిస్తున్నాము? మనస్సుని గుర్తిస్తుంది. అంటే మనస్సుకి సత్తానే ఉంటున్నాం. మనస్సుకి సత్తా ఏమి? గ్రహింపు. ఏం గ్రహింపు? తనకు మనస్సుకి గ్రహింపు అభౌతికం. ఉనికి గ్రహింపు, ఉనికి యొక్క స్మృతిని గ్రహించుకోవాలి. నేను మామూలు భాషలో అంటుంటే హుషారుగా ఉంటే పనులు జరిగిపోతాయంట. హుషారు అనేదాన్ని హుషారుని ఎట్లా తెచ్చుకోవాలి? చేత కావట్లేదు అంటాడు. ఆ హుషారు అనే మాట అలవాటు చేసుకున్నవాడైతే హుషారుగా ఉంటాడు. ఎప్పుడన్నా పోతుంటే ఏదైనా విపరీతం వచ్చింది అనుకోండి, రోడ్లో మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తుంటే విపరీతం వస్తే ఏం చేస్తాడు? అప్పుడు ఎవరిని అడగట్లే, తనలో తానే ఆలోచన చేసిన వాళ్ళ ఉండి దాని వెంటనే సర్దుకుంటాడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వేర్ ఫ్రమ్ హీ డ్రూ
అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే తన నుంచి తీసుకున్నాడు. తన నుంచి ఏం తీసుకున్నాడు? తననే తీసుకున్నాడు. తన స్వరూపం ఏమి? ఆ స్ఫురణ స్వరూపం. స్ఫురణ స్వరూపం కనుక తన స్ఫురణ స్వరూపాన్ని తీసుకొని స్ఫురణ స్వరూపం తీసుకుంటే తనకి ఎట్లా స్ఫురిస్తే అట్లా చేసేసాడు. ఇది ఎంత తేజవంతమైందంటే తను తాను కాపాడుకోవడంలో చాలా స్పష్టమైనటువంటి. అది తొందరపడ్డాడు అనుకోండి, అప్పుడు రజోగుణంగా తీసుకున్నాడు. రజోగుణంగా తీసుకున్నాడు కనుక తన స్ఫురణ అయిపోయింది రజోగుణం స్ఫురణ. దుడుకు తీసుకున్నాడు. తన స్ఫురణని దుడుకు రూపంగా తీసుకున్నాడు. అది కూడా గ్రహింపే మనసు. అది కనుక మనస్సు నుంచి మనస్సు ఏం గ్రహించిందో ఆ గ్రహించిన దాంతో బయట పనిచేస్తుంది. అర్థమవుతుంది కదా? కనుక ఇప్పుడు గ్రహించడంలో ఇప్పుడు ఎక్కడి దాకా తనకు దోషం కలుగుతుంది బయట పనిచేసేటంటే బయటవన్నీ ఒక ఎత్తు, తన మనస్సు గ్రహించడం ఒక ఎత్తు. సర్వే మనోనిగ్రహ శ్రాంతా. మనోనిగ్రహం అంటే మనసును నిగ్రహించడం. బాగా అర్థమైంది. ఏమర్థమైంది? బాగా అర్థమైంది. అంటే ఏం చేయాలి? ఇప్పుడు నిగ్రహం ఉండాలిరా. దేనికైనా నిగ్రహం ఉండాలి. నిగ్రహం లేనివాడు చెడిపోతాడు. పరమసత్యం నువ్వు చెప్పిన వాక్యం. అంటే ఏం చేయమంటావు నాన్న అంటే, నిగ్రహం అంటే ఏం చేయమంటావు? జుట్టు పీక్కో, తలకాయ గోడకి వేసుకొని కొట్టుకో, చేతులు పిసుక్కో, హస్తమహస్తేన సంపీడ్య దంతే దంతాన్ని విచూర్ణ్యచ పళ్ళు పటపడ కొట్టుకో, అంగాన్యంగై సమాక్రమ్య దేహాన్ని రోడ్ల దొల్లుకుంటూ తిరుగు. నువ్వు ఏమన్నా జయేదాదవ స్వకం మనః తన మనస్సుని జయేత్. ఈ మాట మనస్సును జయించే మాట మనకు చాలా బాగా ఉంటుంది. కానీ మనస్సు అంటే ఎవరు తెలిస్తే కదా అది జయించడం తెలియాలి. మనస్సు అంటే తన స్ఫురణ ఏమి ఉంటుట. అసలు ఈ పదమే చాలా గొప్ప విశేషం. సదైవ సౌమ్యదగ్ర ఆసీత్ ఇదమగ్రే. దీని ముందు సత్ ఉనికి మాత్రమే ఉండెను. దీని ముందు ఎప్పుడో సృష్టి పుణ్యం ఉందో మనకేం తెలుసు కనుక ఇప్పుడు తాను వదిలేశాడు. చూసారా? ఆ వదిలేసాడు ముందే ఉంది, ఉనికే ఉంది. దాన్ని వదిలేయటం అంటే అటేటా వదిలేస్తాడు. ఉన్నవాడు ఉనికిని పట్టు అంతే. తనెవరు? ఉన్నవాడు అంటే ఉనికి గలవాడు. వింటున్నారా లేదా? ఉనికి గలవాడు. ఉనికి గలవాడైతే ఉనికిని స్మరణ చేయకుండా విషయాన్ని స్మరణ చేస్తే విషయం ఎట్లా ఉంటుంది చెప్పలేం. ఉనికి నిశ్చలం. విషయం కదలిపోతుంది. అక్కడ పని కదలిపోతుంది. చేతులు ఆడించాలంటే ఎట్లా ఆడిస్తాడు? లోపల ఉనికి తీసుకొచ్చిస్తే ఎట్లా ఇస్తే అట్లా ఆడిస్తాడు. అట్లా ఆడుతుంది. కనుక దాన్ని నిలబెట్టాలి. అందుకనే మనకు ప్రతి చిన్న పనిలో కూడా మనకేం కలుగుతుంది? గట్టిగా అనుభవం కలుగుతుంది. ఏం కలుగుతుంది? అనుభవం అంటే అయ్యి లోపల ఎక్కడి నుంచి పోతుంది? కరోనా పోయినట్టు ముక్కులో నుంచో, కంట్లో నుంచో, చెవుల్లో నుంచో పోతుందా? నోరు తెలిస్తే నోట్లోకి పోతుందా? ఎవరికి కలుగుతుంది అనుభవం? తను అంటే కాసేపు నాకు కలుగుతున్నాడు, కాసేపు మనసు కంటాడు, కాసేపు బుద్ధి కంటాడు, కాసేపు తెలివి కంటాడు. ఏమన్నా అది తనకు ఎట్లా స్వగత భేదం. అన్నీ కూడా తనకు స్వగత భేదం. అవి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం.
తెలివి అంటే తెలిసి ఉండుట. అంటే దాని రూపమేమి భౌతికం కాదు. భౌతికం అంటే కన్ను ముక్కు చెవులతో కాదు. ఇలా కన్ను ముక్కు చెవులతో కాదు, దానికి లేవు. భౌతికం కనుక భౌతికం కాదు. తెలిసి ఉండుట అంటే కన్ను ముక్కు చెవులు ఇప్పుడు లేవు, దానికి బయట నుంచి సెన్సింగ్ లేదు అంటున్నారా. భౌతికం అనే దానికి బయట నుంచి సెన్సింగ్ లేదు. మరి ఇంకెవరిని తీసుకుంటుంది? తననే తీసుకుంటుంది. ఆ ఉనికిని తీసుకుంటుంది. ఉండుట ఎందుకు తీసుకుంటుంది? తెలియుట అంటే ఉనికిని నిలుపుటను తెలియుట. అవునా? ఇది అక్కడ ప్రయోగం చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఈ తెలియుట అనేటటువంటిది మనకు అనుభవం. అనుభవం అంటే నుద ప్రేరణే ధాతువు. ను అను అంటే ప్రేరణ లేకుండా బయట పనిచేస్తూ ఉంటే ప్రేరణ లేకుండా మనకు కలిగేది ఏదో భవతి అనుభవ. దాంతో ప్రేరణ లేకుండా అది ఉందో లేదో, అవుతుందో కాదో, ఏమవుతుందో దాంతో ఏమీ సంబంధం లేకుండా, అవునా, దాంతో ప్రేరణే లేదు. తను ప్రేరణ అంటే ఈరగతో ధాతు. ప్రవర్తన దాంతో లేదు. ప్రవర్తన దాంతో లేకుండా అది అసలు తనకు అనుకోవటంలో కూడా రాకూడదు. ఆలోచన సాకాశరి కదా, అనుకోవటానికి కూడా రాకూడదు. అనుకోవటం అనేది సంస్కృత పదంలాగా నవ ప్రేరణ అర్థం కాదు. అనుకుంటా అంటే తెలుగు పదం, కన్సిడరేషన్ ఇంగ్లీష్లో. అది తన కన్సిడరేషన్ కానీ తన అనుకోవటానికి కూడా రాకుండా తనకేం కలుగుతుందో ఇది అనుభవం. అంటే ప్రతి చిన్న పనిలో కూడా తనకు అనుభవం కలుగుతుంది. ప్రతి చిన్న పనిలో కూడా బయట దాంతో ఏమీ సంబంధం లేకుండా తనకు ఒకటి కలుగుతుంది. ఏం కలుగుతుంది? తనకే కలుగుతుంది. తనకు తన రూపమే కలుగుతుంది. అర్థమవుతుంది? తన రూపం కలగటం అంటే తన రూపం తానే ఉన్నాడు. బయట పనికి మీద ప్రేరణ కలిగింది అనుకోండి, లేకపోతే తనే ప్రేరణ చేశాడు అనుకుందాం. ఆ పని చేస్తూ ఉంటే, ఆ పని చేస్తున్నప్పుడు ఏమొస్తుందంటే, ఆ పని యొక్క చేయుట చేయకుండా ఇంకా వేరే విధంగా చేయుట, దానిలో అట్ట చేయి, ఇట్లా చెయ్యి, ఈ చెయ్యి, ఈ చేయితో ఆ చేయితో ఆ విధంగా చెయ్యి, మట్టి పొయ్యి, అది పొయ్యి, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. వీటితో ఏమీ సంబంధం లేకుండా ఇవన్నీ చేస్తుంటాడు. ఎన్ని చేసి చేయాలో, బొమ్మ చేయాలి, ఇంకోటి చేయాలి, ఏం చేయాలో అన్నీ చేస్తుంటాడు. దానికి ఎన్ని ఇంద్రియాలు ప్రయోగించాలో, ఎన్ని పదార్థాలు ప్రయోగించాలో, ఎటువంటి తీరు చేయాలో అన్ని ప్రయోగం చేస్తుంటాడు. అన్నీ ప్రయోగం చేస్తుంటే దానికేం కలుగుతుందంటే వాటితో ఏమి సంబంధం లేకుండా. అంటే అర్థం చేసుకోవాలి, నిశ్చలము ప్రవర్తించి చంచలము అనేది కదలుట. కదలటయో చంచలం. చంచలం అంటే స్థిరంగా లేకుండా చేరిపోవటం. ఒట్టి కదలుట అంటే కదలుట. ఏమైనా సరే అది ఒక నిశ్చలమును, ఒక స్థిరమును ఆధారం చేసుకొని చేస్తుందట. ఇది మనం బాగా గుర్తించవలసినటువంటి విషయం. స్థిరత్వమును ఆధారం చేసుకుని ఏదైనా కదలగలదు. మనకు భౌతికంగా తెలుస్తుంది, చక్రం తిరుగుతుంది. దీన్ని ఆధారం చేసి తిరుగుతుంది ఇరుసు. ఇరుసు ఎట్లా ఉంది? ఇరుసు తిరగట్లే. ఇరుసు తిరగటం లేదు. ఇరుసు అంటే తెలుస్తుందా నీకు? చక్రానికి మధ్యలో ఉండేటటువంటి యాక్సిస్ అంటారు. దాని మీద తిరుగుతుంది. ఇది తిరగటం లేదు. ఇది లేకపోతే అది తిరగలేదు. అర్థమవుతుందా? ఫ్యాన్లో కూడా పైన వైండింగ్ ఉంది, కింద వైండింగ్. పైనది స్టేటర్ అంటారు, కిందదేమో రోటర్ అంటారు. స్టేటర్ ముందు కి కరెంట్ వస్తుంది, దానికి ఫ్లక్స్ వస్తుంది.
ఆ ఫ్లక్స్ వస్తే ఆ ఫ్లక్స్లో ఇది కింద రోటర్ ఫ్లక్స్ క్రియేట్ చేసుకొని ఇదేమో తిరుగుతుంది. కరెంట్ ఎక్కడ ఆఫ్ చేస్తాం మనం? స్టేటర్కి ఆఫ్, పైదానికి ఆఫ్ చేస్తే కట్ అయిపోతుంది. అర్థమవుతుంది. బల్ల కదిలించాలనుకోండి, ఎవరు కదిలించాలి? ఎల్లయ్యని పిలుద్దామా, సుబ్బయ్యని పిలుద్దామా, పుల్లయ్యని పిలుద్దామా, ఎవరిని పిలుద్దామంటే వీళ్ళందరూ తిక్కవాళ్ళు, వాడు సరిగ్గా చేయరు. వాడు అంటే తిక్క లేని వాళ్ళని పిలవాలి. అది కదిలించాలంటే తిక్క లేని వాళ్ళు పిలవాలి, చంచలం లేని వాళ్ళు పిలవాలి. ఎవరు కదిలిస్తారంటే ఎవరు కుదురుగా ఉంటాడు వాడు కదిలిస్తాడు, మిగతా వాడు కూడా కదిలిస్తాడు. మీరు వాడు కదిలిస్తే ఎట్లా ఉంటుంది? ఎవర్రా దీనిట పెట్టింది? సుబ్బిగాడేనా? అవును తాతయ్య, నీకెట్ట తెలుసు అంటే సుబ్బిగాడు చేస్తేనే ఇట్లా ఉంటే అన్ని పిచ్చి పనులు వాడు తిక్క పనులు చేస్తాడు. వాడు ఆ పేరే తిక్క పని. తిక్కవాడు చేస్తే అదేమైంది? తిక్క పని. తిక్కవాడు చేస్తే తిక్క పని అయింది. ఎందుకయింది? ఈ తిక్కవాడి పోయింది. అది చేసిందా? తిక్కగా చేశాడు కనుక తిక్క తీసుకున్నాడు. వాడు నిలకడగా చేస్తే నిలకడ తీసుకుంటాడు. ఆ నిలకడ ఎట్లా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఒక నిలకడ ఒక కదలికను చేయగలుగుతుంది. వింటున్నారా? ఒక కదలిక సృష్టిలో జరగాలి అంటే నిలకడ చేయాలి. ఇంత పెద్ద మ్యాగ్నిఫిషెంట్ భూమి, అంటే మహా గొప్ప భూమి తిరుగుతోందంటే, అంత పెద్ద తిరుగుతోందంటే ఒక నిలకడ అయినటువంటి సూర్యుడు తన కిరణములతో దాన్ని తిప్పుతున్నాడు. ఇప్పుడు నిలకడే చెదిరితే నిలకడ కాదు. నిలకడ చెదిరితే నిలకడ కాదు. లోకంలో మన ఓదారుస్తూ నువ్వే ఏడ్చుకుంటూ కూర్చుంటే పిల్లలు ఎట్టుంటారు? ఏడవ ఎంత గొప్ప నిజం చెప్పావో మనకు తెలియదు. నిగ్రహించుకొని కుదురుగా ఉండవలసిన నీవే ఏడుస్తూ ఉంటే పిల్లలు ఏం చేస్తారు? ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోవాలి అని మాటల్లో ఉన్న నిజార్థం ఏమిటది? సృష్టి యొక్క నిజం. సృష్టి యొక్క నిజమేమి? నిలకడ కదిలించాలంటే అవతలని కదిలిస్తుంది. అవతల కదిలినా తన నిలకడగా ఉంటాడు. ఇప్పుడు చక్రం తిరిగినప్పుడు ఇందాక చెప్పిన యాక్సెస్, ఇది అనుభవం. అనుభవం అంటే ఆ చక్రానికితో సంబంధం లేకుండా, ప్రేరణ లేకుండా, ఆ తిరగడంతో ప్రేరణ లేకుండా యాక్సెస్ ఎట్లా ఉంటుంది? స్పష్టంగా అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? కుదురు ఎప్పుడు ఎట్లా? కుదురు అని ఎప్పుడవుతుంది? చంచలం లేకుండా ఉంటే కుదురు అవుతుంది. చంచలం ఉంటే కుదురు కాదు. అందుకని సతః అభావ సతః అభావ న విద్యతే. ఉనికికి లేమి అనేది లేదు, లేమికి ఉనికి అనేది లేదు. లేమి దేనంటాం? దేనికి ఉనికి లేదు అంటారు. ఉనికికి లేమికి ఉనికి లేదా అంటే మనం శ్లోకం తిప్పేశాడు. కానీ మనకి ఎట్లా ఉంటుంది? ఉన్నది అంటూనే ఉన్నాం, జాగ్రత్త చేసి ఉన్నా అంటూనే ఉన్నాడు, జాగ్రత్త. ఈ ఉనికి కూడా ఎట్లా ఉంటుంది? తన స్మృతి ఎట్లా ఉంటుందంటే, అందుకని ఉనికిని స్మృతి అనే పదంతో చెప్పుకున్నాం. స్మృతి అంటే ఎట్లా ఉంటుందంటే ఉనికి యొక్క ఎరుక, స్థిరమైనటువంటి ఎరుక. అధితిష్టతి, ఇది అధిష్టానం. ధారణ అంటే అర్థమవుతుంది నీకు? ధారణ అంటే సస్టైన్ చేయడం. ధారణగా నిలిపినటువంటి ఉనికి అధిష్టానం. అంటే ఇప్పుడు ఉనికి అన్న పదముకును స్మృతి అనే పదానికి తేడా ఏమిటంటే, స్మృతి అంటేనే ఉనికిని ధారణగా నిలుపుట అర్థం. ఉనికి అంటేనే ధారణగా నిలిపిన ఉనికి.
ధారణగా నిలబడి ఉనికి కాదు. ఎందుకు లేదు? కాదు, మధ్యలో తెగింది. మధ్యలో తెగింది కనుక ధారణ లేదన్నమాట. ధారణ లేదు కనుక అది ఉనికి కాదు. ధారణ తెప్పడానికి అవకాశం ఉంది. అందుకని హిందూ పదం కూడా సంతతే హిందూ అన్నాడు. సంతతే హిందూ అంటే ప్రవాహం, కంటిన్యూస్ అంటే అక్కడ తెంపు లేదు. తెగిందా హిందూగా. ఎట్లా? అదే కదా మనం చేసే పదేదే. మనం చేయవలసిందే అది. ఉనికి ఉండటం అనే మాట ఎట్లా తెలుస్తుందని దానికి చక్కగా మనం అక్కడ చెప్పుకుంటూ వదిలేసి దీన్ని పలకరిస్తున్నాడు. దీనిలో ఉన్న కణములు ఏమిటి? గర్భంలోనే పలికించుకునే తెచ్చుకున్నటువంటివి. అదేందా? ఇప్పుడు దేహం అంటే ఎట్లా ఉంది? ఇప్పుడు కణములు అంటే పలికించడం. తన స్వరూపంతో పలికించుకున్నాడు. అయితే తన సంస్కారంతో అంటే తన స్వరూపాన్ని ఎంతవరకు గుర్తించుకున్నాడో అట్లా పలికించుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పలికింపబడాలి. ఇందాకేమో పలికించి అన్వయించేశాడు. అర్థమైందా? తను పలికించి పెట్టుకున్నాడు. ఈ పలికించి పెట్టుకున్న స్వరూపాలు ఇవి కణవులకు రాసింతా కూడా అట్లా. పలికించిన వాడు ఎక్కడున్నాడు? ఇన్ని కణములని పలికించినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? పలికించి అన్వయించేసుకున్నాడు, ఇమిడిపోయినాడు. ఇది మనం బాగా అసలు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటం చాలా గొప్ప విశేషం. పలికించి అన్వయించేసుకోవడం. ఇప్పుడు మనకు లౌకికంగా ఉపమానంతో చెప్పుకోవాలంటే 9981 అంటే ఇప్పుడు 9981 ఏం చేశాడు? ఇప్పుడు దాన్ని పలకరించాడు. ఏమని పలకరించాడు? 9981 అని 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 మనం జ్ఞాపకం ఉంది అనేసాడు. వచ్చాడనమాట. జ్ఞాపకం పెట్టుకోవడం కోసం చదివాడంటే చచ్చాడన్నమాట. అట్లా కాకుండా 9981 అన్నటువంటి దాన్ని తాను ఎట్లా పలకరించాడు? ఉనికితో పలకరించాడు. ఉనికితో పలకరించినటువంటి దాన్ని జ్ఞాపకంతో పెట్టుకున్నాడంటే జ్ఞాపకం ఫెయిల్ అవుతుంది. అయితే మరి కొడుకుని పలకరించాడు. ఎట్లా పలకరించాడు? ఉనికితో పలకరించాడు. ఆ కొడుకుని ఎప్పుడు మర్చిపోతాడా? 9980 మర్చిపోతాడు. కొడుకుని మర్చిపోతే తేడా అర్థమవుతుంది. ఇది ఎక్కడ తేడా ఉంది? మరపుకు రావడానికి తేడా ఎట్లా ఉంటే రెండింటినీ ఒక విధంగానే పలకరించాడు. అయితే ఆ పలకరించినట్టు చేశాడు. అదేమో బయటగాన్ని పలకరించినట్టుగా ఈ తనను పలకరించినట్టుగా చేసుకున్నాడు. నా అన్నాడు, నా కొడుకు అన్నాడు. నా కొడుకు అన్నాడు కానీ నా 81 అనలేక నేను పలకరించలే. ఆ నేను పలకరించిన అర్థం చెప్పాను. కణం ఉంటేనే నేను పలకరించాను. ఆ నేను పలకరించినప్పుడు మనం 9981 చేస్తే నీకు జ్ఞాపకం ఉందంటే ఎక్కడ జ్ఞాపకం ఉంది? మళ్ళీ ఎట్లా 99 అంటే ఎంత అంటే మరి ఎట్లా చెప్తున్నాడు? 21 చెప్పేస్తున్నాడు అనుకుందాం. అంటే ఎక్కడ చెప్తున్నాడు? ఎక్కడ దాచిపెట్టుకున్నాడు? ఏ రూపంలో దాచిపెట్టుకున్నాడు? దీనికి మనం ఏం చేస్తాడు? జ్ఞాపకం, మెమరీ సెల్స్ లోపల ఉన్నాయి అని వాళ్ళు చెప్తే ఇప్పుడు దొరికింది సమాధానం అంటాడు. మెమరీ సెల్స్ అంటే మనకి ఏం తెలియదు కనుక వాళ్ళ మెమరీ సెల్స్ కాన్సెప్ట్ని మనం ఒప్పుకున్నాం. సెల్లో మెమరీ అంటే సెల్కి మెమరీ సెల్స్ అనే మాట బ్లడ్ వెసల్స్ అన్నాం అనుకోండి, బ్లడ్ సెల్స్ అన్నాం, దానిలో బ్లడ్ కనిపిస్తుంది. మెమరీ సెల్ అంటే మెమరీ కనిపించదు. కనిపించాలా లేదా? కనిపించట్లా. అది ఏ రూపంలో ఉంటుంది?
మెమరీ సెల్ అన్నారు సరే, మెమరీ సెల్లో మెమరీ ఏ రూపంలో ఉంటుంది? హౌ డు యూ ఐడెంటిఫై ఇట్? ఎట్లా గుర్తిస్తున్నావు? అవునా? అయితే మనం గుర్తించడానికి ఇప్పుడు ఉపమానంగా చెప్పుకుంటున్నాం. మళ్ళీ 9981 చెప్పగలుగుతున్నావు. ఎట్లా మర్చిపోకుండా ఎట్లా చెప్పగలుగుతున్నావు అనుకుంటున్నావు? ఎందుకు చెప్పగలుగుతున్నావు అంటే అది ఏ చేసినా సరే ఉనికిని చెబుతుంది. చూపు చూసినటువంటి పదములన్నీ కూడా ఉనికిని చేరి అక్కడి నుంచి గుర్తించడం ఎట్లా ఉంటుందో, మన తెలియటకు ఏది చెప్పుకున్నా తెలుసుకుంటారు ప్రయత్నం చేసినా అది కూడా ఉనికిని చేరి మళ్ళీ చెప్తున్నాం. ఆ ఉనికిని చేరి చెప్పడంలో మరి కంఠస్థం చేస్తున్నాము. ఎంత చేస్తున్నాం? ఇప్పుడు ఉనికిని ఎక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము? ఒక చలనాత్మకమైన దాని ఎందు, బయట దాని ఎందు, దేన్ని తాను ఎప్పుడూ ప్రయోగించడో వాడుకోడో. 9981 ఎప్పుడు వాడుకుంటాడు? ఎప్పుడు వాడుకుంటాడు? ఎప్పుడైనా అవసరమైతే వాడుకుంటాడు. ఈ అవసరం పనికిరానివన్నీ దాన్ని పట్టుకుంటే అవన్నీ వాటికైనా ఉనికి ఇవ్వాల్సి, అంటే ఉనికి రూపంలో పెట్టుకుంటాడు అన్నమాట. ఉనికి అంటే ఉండుట అనేటటువంటి తనకు స్మృతి, అంటే సస్టైన్డ్ లైమ్ లైట్, జ్యోతి, నిలిపినటువంటి వెలుగు. ఎట్లా వెలుగు? ఉన్నాను. జ్వరం వచ్చింది, తర్వాత తగ్గింది. జ్వరం వచ్చినప్పుడు తను ఎట్లా గుర్తించుకున్నాడు? తగ్గిన తర్వాత ఎట్లా గుర్తించుకున్నాడు? ఆ తేడా ఏమి? ఆ తగ్గిన తర్వాత అనేది నేను. ఇది మనకు ఉపమానం. ఉపమానం ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు తాను ఎట్లా ఉన్నాననుకున్నాడు, తగ్గిన తర్వాత కూడా తాను తగ్గినలో జ్వరం వచ్చిన దాంతో పోల్చుకుని తాను కుదిరైనాడు, ఆరోగ్యం వచ్చేసింది అంటున్నాడు. కానీ ఈ ఆరోగ్యం ఎక్కడ పెడతాడు? మళ్ళీ బయటపై చెదరగొట్టుకోవడానికి పెడతాడు. అందువల్ల అది ఉపమానమే కానీ అది ఆరోగ్యం కాదు, అది స్మృతి కాదు, ఉనికి యొక్క స్మృతి కాదు. అవునా? ఇప్పుడు ఏం చెప్పాలి, ఎట చెప్పాలి? అందుకని నేతి నేతి వాక్యత విద్యాదైక్యం మహావాక్యే జీవాత్మ పరమాత్మ. ఇట్లా ఈ ఉపమానాలతో పోల్చుకుంటూ, తేడా పోల్చుకుంటూ, ఇది ఉపమానమే కానీ నా గ్రహింపు కాదు. ఎందుకంటే ఇది కూడా పోతుంది. ఈ గ్రహింపు తేడాతో తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది. కానీ ఇది నిలిచేది కాదు. నిలిచేది కాని దానిలో ఉంటే అప్పుడు ఏమవుతుంది? తెంపు వచ్చింది కనుక అది ఉనికిగా. తెంపు రానటువంటిది ఏ ప్రక్రియలో నువ్వు ఎక్కడ గుర్తించుకుంటున్నావు చూస్తే అప్పుడు తెలుస్తుంది. అందుకనే అనుభవం అని పదం చెప్పుకున్నాం. తెంపు బయటది ఏమీ ప్రయోజనం లేకుండా, జనంతోనూ ప్రేరణ లేకుండా, ఆరోగ్యంతోనూ ప్రేరణ లేకుండా, జ్వరమైన దేహంతో, ఆరోగ్యమైన దేహంతో, నేనుతో కాదు. అర్థమవుతుంది? నేనుతో పలకరించి గుర్తించాడు జ్వరం అని. ఎవరు తెలిసింది జ్వరం వచ్చిందని? డాక్టర్కి టెంపరేచర్తో తెలుస్తుంది, పట్టుకుంటే ఒళ్ళు వేడిగా దాంతో తెలుస్తుంది. రోగికి ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? మనం ఒక పదం వాడతాం. ఏం వాడతాం? బాధతో మాట్లాడు. బాధ తగ్గింది. ఎంత మంచి అవకాశం ఇది! రోగంతో పోల్చి మాట్లాడేటప్పటికి పోయింది. కానీ మనకేం అనుభవం వచ్చింది? బాధ అంటే ఎట్లా గ్రహించావు? ఆ అభౌతిక గ్రహింపు ఏమి? అది ఉనికితో గ్రహించాడు. అంటే ఉనికితో పోల్చుకొని ఉనికి అందనిదిగా గ్రహించాడు. 4 రోజులు జ్వరం కాచిందంట. 4 రోజుల్లో మొదట రోజు తీవ్రంగా నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చింది. 4వ రోజుకి ఈ నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చిన 4 రోజుల్లో క్షణక్షణము తాను ఎట్లా గుర్తించుకున్నాడు? ఎవరు గుర్తించింది? నేను అంటే ఎంత అర్థము, ఉనికి అంటే ఎంత అర్థం. ఉనికిని నిలిపిన స్వరూపం అని.
నేను అంటే ఉనికిని ధారణ చేసినటువంటి స్వరూపం. కనుక ఉనికి ధారణ స్వరూపం. నేను తెలుసుకున్నానంటే ఉనికి ధారణ తెలుసుకున్నది. ఈ పదం తప్పామంటే మన అవగాహన తప్పిందనమాట. నేను తెలుసుకున్నా నాకు 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 నొప్పి వచ్చింది, నాకు బాధ కలిగింది, ఈ మాటలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా నేనెవరో తెలియదు కనుక బాధ తెలియదు. బాధ పోయిన తర్వాత ఉన్న అసలు తెలియదు. ఇప్పుడు నేను బాగున్నా అంటాడు. అప్పుడు బాగాలేదంటే ఎంత అర్థం, ఇప్పుడు బాగున్నానన్నా కూడా అంతే అర్థం. ఎందుకంటే ఈ బాగున్నానని అర్థం ఏం చేస్తుంది, మట్టి లోకంలో పోయి ఇంకోటి బాగలేదని కల్పించుకుంటుంది. ఊరికే ఉండలేక పోసుకున్నాడని ఈ సామెత లోకంలో లౌకికంగా మాట్లాడినటువంటి వాక్యము నిరంతరము తనకు ప్రవర్తిస్తుంది. కనుక ఇంత లోకంలో ప్రయోగించడంలోనే తేడాతో చూసుకుంటూ మనం పోల్చుకుంటున్నప్పటికీ కూడా మనకు భేదం లౌకికంగా తెలుస్తుంది కానీ పరమార్థంతో తెలియటం లేదు. ఎందుకంటే వీ డోంట్ కంపేర్ విత్ అబ్సల్యూట్. అంటే అక్కడ రోగం ఉన్నప్పుడు తగ్గిన తర్వాత పోల్చుకుని చెప్పుకున్నాం అంతేగాని ఇది తగ్గిన తర్వాత స్వరూపం అబ్సల్యూట్ కాదు. అంటే అధిష్టాన స్వరూపం కాదు, ధారణ చేసిన ఉనికి స్వరూపం కాదు. తనకు ఆరోగ్యము ధారణ చేసినటువంటి ఉనికి స్వరూపం కాదు. ఇప్పుడు దీన్ని ఛేదన చేయాలి. అనుభవం అంటే ఏది ప్రేరణ లేకుండా తాను ఏమి గ్రహిస్తున్నాడో, ఏం కలుగుతుంది అనుభవం లేకుండా, బయట ప్రేరణ లేకుండా ఇది కలుగుతుందో, అనుభవం కాదు, బయట ప్రేరణ లేకుండా ఏది కలుగుతుందో, ఏది కలుగుతుంది. ఇప్పుడు ఆరోగ్యమైనా సరే, ఆరోగ్యంగా ఉన్నాననుకున్నప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉన్నానని గుర్తించేవాడు వేరు, ఆరోగ్యం వేరు. ఆరోగ్యం వేరు ఎత్తాగు, ఆరోగ్యం దేహంతో పోల్చి అని గుర్తిస్తే అప్పుడు తను ఏమవుతాడు, దాని మీద కూడా ప్రేరణ లేకుండా దేహంతో ఉంటే కనుక, లేకపోతే ఏం కనుక ఉన్నాని యొక్క స్మృతి ఎట్లా ఉంటుంది, దేహంతో పోల్చి బాధగా ఉంటుంది. మూలుడు ఇవన్నీ దేహంతో పోల్చి, ఇంకా విషయంతో పోల్చి. విషయం అంటే దేహానికి జ్వరం వచ్చింది ఒక విషయం, దేహంతో పోల్చి ఒకటి, దేహానికి జ్వరం వచ్చిందనే విషయంతో పోల్చి ఒకటి. ఇన్ని పదములు ఉండి ఇన్ని పదములతో గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తాను అన్నిటి యొక్క ప్రేరణ కలిగి ఉంది తనకు. ఈ ప్రేరణ ఏమీ లేకుండా, ప్రేరణ అంటే దచ్చకుట్టినట్టు మన అర్థం బాగా తెలుస్తుంది. అది ప్రతితేన ఈరగతం అంటే ప్రవర్తన. ఎటువంటి ప్రవర్తన? ప్రతితేన అంటే రచింపబడినటువంటి దానిని బయటగా ప్రయోగం చేశాడు. రచింపబడిన దాన్ని తన మీద ప్రయోగం చేసుకుని తాను బయట ప్రవర్తించాలి. అర్థం చెప్పుకున్న ఇది కూడా చూడండి. ఎవరికైనా కళాశాలలో అధ్యాపకుడు పాఠం చెబుతున్నాడు. పాఠం చెప్పేటప్పుడు తనకేమో రావటం లేదు, చెప్పడం చేత కావటం. ఏం చేస్తాడు? పుస్తకం తీసి చదువుకుంటూ చదువుకుంటుపోతున్నాడు. ఇప్పుడు చెప్పినాడు అవుతాడా? అవుతాడా? చూసి చెప్పడం. అక్కడ అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకుని అక్కడికి ఇచ్చేశాడు, పుస్తకంలో తీసుకుని అక్కడికి ఇచ్చేశాడు. వివరణ చేసి చెప్పడానికి కూడా చేత కావటం లేదు. ఇది అంటే తాను చెప్పగలిగిన తన స్థితిని ఇంకో దాన్ని ఆధారంగా తీసుకొని అక్కడ ఇచ్చేస్తున్నాడు. మనం చేసేదంతా ఇది ప్రేరణ. ఈరణ అంటే ప్రవర్తన. ఎటువంటి ప్రవర్తన? ప్రతితేన అంటే సృష్టి ఎట్లా తను రచించిందో అట్లా ఉండవలసిన దాన్ని ఇంకొక దాన్ని ఆధారం చేసుకుని దాని ప్రవర్తన. దొంగిలించుకొచ్చి భార్య మెళ్ళో, లేదా దొంగిలించుకొచ్చి చెల్లెలకో అక్కకో, దొంగిలించుకొచ్చి అమ్మకో ఏవో నగలు పట్టుకొచ్చి ఇచ్చాడు. తర్వాత దొంగలించి పట్టుకున్నాడు. ఇది ఎట్లా ఉంటుంది? తనకేమో ఎట్లా ఉంది?
తన మరి నచ్చిపోయిన చెల్లెలో అక్కో అమ్మకో ఎవరికో ఏదో చేసి పెట్టాలి అని ఒకటి ఉంది. అందుకని ఏం చేశాడు, 9 చేసి పెట్టాడు, వాడు పట్టుకున్నాడు. ఇప్పుడు తన 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 ప్రేరణ తీరిందా? ఎందుకు తీరలేదు? ప్రేరణ ఎట్లా ఉంది? విషయాత్మకంగా ఉంది. అర్థమవుతుంది. అది నిన్న చెప్పుకున్నాం. మా ఇంటికి వచ్చి ఏం తినకుండా పోతున్నారు, చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఎంత బాధగా ఉంది. ఓ దివ్య పురుషుడే అనుకుందాం, మన ఇంటికి వచ్చాడు. దివ్య పురుషుడు వచ్చాడు, ఆయనకి ఏం చేసినా తక్కువే, అంత గొప్పవాడు అనుకుందాం. ఆయన ఎంత చేసినా గొప్ప కనుక ఆయన ఏం దేనికోసం వచ్చాడు, అవతల నీకు కూడా ఏదైనా కాస్త అంటించిపోదామని వచ్చాడు. మనం ఏమంటాం, అదంతా తర్వాత ఏదైనా తినిపోండి. మీరు ఏమైనా తింటే, మా ఇంట్లో ఏదైనా తింటే మాకు పుణ్యం. నువ్వు మా ఇంట్లో ఏదైనా తింటే పుణ్యం ఉంటాడే కానీ ఆయన చెప్పింది నువ్వు ఏదైనా తింటే పుణ్యం అన్నమాట వాడికి అర్థం కాదు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు బంధువులు అప్పుడప్పుడు ఒకసారి స్నేహితులు వస్తుంటారు. రాగానే ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుంది, వంటింటాం ఏదో అది చేసి ఇది వేసి పెట్టి కాసేపు తిని అది చేసి పెట్టాలంటారు. వీళ్ళు ఏమంటారు, వచ్చేప్పటి నుంచి నువ్వు వంటింటూనే ఉంటుంది, నీతో మాట్లాడటానికి లేకపోయి ఎట్లా? అర్థం అవుతుందా లేదా? ఏం పెట్టాలో ఏం తీసుకోవాలో తెలియదు. ఆయన దగ్గర నుంచి నువ్వేం తీసుకుంటావు, నువ్వు తీసుకున్నదే ఆయనకి పెట్టినట్టు. ఈ ప్రసాదం సరే అంతా బాగా ఉంది, అంతా బాగానే ఉంది. ఒక ఆయన ఒకప్పుడు కాస్మిక్ ఐడియాస్ అండి అన్నారు పదం. కాస్మిక్ అంటే సృష్టి సంబంధమైనటువంటి భావాలు అని. సృష్టి సంబంధమైన భావం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో ఏదైనా తినేసిపోతే మాకు తృప్తిగా ఉంటుంది. అంటే అట్లాంటికి ఏదైనా తిని ఆయన పొట్ట వీగి, లేకపోతే పొట్టలో సంచలనం కలిగి ఏదో కెలికి ఒకసారి విజయవాడ పోతుంటే మధ్యలో నందిగామ గారు మాదేంటి ఏం కూడా అది పోతుంది పక్కగా ఉంటుంది ఊరు జగ్గయ్యపేట కొంచెం పక్కదైనా సరే. అప్పుడు ఒక 72 ఏళ్ళ ముసలాయన ఒక ఆయన, కాలు కూడా లేదు. అప్పుడు మన పుస్తకాలు తెప్పించుకున్నాడు ఆయన. తెప్పించుకొని దానిలో ఉన్న శ్లోకాలు ఎక్కడెక్కడ మధ్యలో ఏ శ్లోకాలు వచ్చినాయి, పద్యాలు అన్నీ కంఠస్థం చేశాడు. 18 అధ్యాయాల కంఠస్థం చేశాడు. మన పుస్తకాలు తెగ చదువుతున్నాడు కనుక పోనీ మన అప్పుడు ఉత్తరాలు అవుతుంది, పోయి చూసుకుంటూ పోదామంటే ఒక ఆయన కారు పట్టుకొచ్చాడు. పోదామండి అన్నాడు. అట్లాగే ఆయన పోతే ఆయన అంటే ఏం చేశాడంటే గారెలు చేశాడు. ఆ గారెలు చేస్తే ఎట్లా ఉందంటే అది ఇట్లా పిండితే నూనె గారుతోంది. తినిపోమంటాడు. ఇప్పుడు తింటే పుణ్యం, నీ పుణ్యానికి నా పాపం నాకు పాపం అంట కట్టి నీకు పుణ్యమా? ఏం బేరం ఇది? గుడి పోయాడు, ప్రసాదం అంటాడు. ప్రసాదం ఇస్తుంటే తీసుకోవటమే చేత కాదే. నువ్వు ప్రసాదం ఇస్తే తీసుకోవటం చేత కాని వాడి నువ్వు దేవుడికి ఏం చేసినట్టు? ఏ దేవుడు అనుకుంటాడు? తీసుకోవటం చేత కాని వాడు తనకేం చేశాడు? అర్థమవుతుంది. ఎవరొచ్చారో ఆ మహాత్ముని యొక్క దర్శనం ఎట్లా ఉంటుందో
కొంచెం తెలిస్తే, కొంచెం గుర్తించి ప్రవర్తిస్తే అది నీకు పుణ్యం, ఆయనకు పుణ్యం. ఆయన పరికరాన్ని ఇంటి పెడితే అంత అయిన తర్వాత మా ఇంటి ఇటవి చేస్తామండి, మసాలకి అన్నీ వేసి పెట్టి ఒకసారి ఎప్పుడు 1964లోనే ఎప్పుడో ఇక్కడ చార్కమ్మను చూడండి, ఇక్కడ చార్మినార్ దగ్గర చార్కమ్మను నా రోడ్లు ఉంటుంది, అక్కడ వెళ్ళుండేవాళ్ళు ఎవరు వాళ్ళెవరు నగలు వ్యాపారం చేస్తుంటారు, వాళ్ళని ఏమంటారు, హిందీ హిందీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళంతా హిందీ వాళ్ళు ఏదో ఉంటారు వాళ్ళు హిందీ వాళ్ళు. అతను మా ఇంటికి రమ్మని తీసుకుపోయినాడు సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజున నువ్వు వస్తే పుణ్యం అని తీసుకుపోయినాడు. తీసుకుపోయి ఈ సంక్రాంతి ఎన్నో చేస్తారు కావాలి. అప్పటికి ఆయనకి మా ఉంటే 20 ఏళ్ళు ఉంటాయి, అప్పటికే పెళ్ళి అయిపోయింది. ఆ భార్యతో తీసుకొచ్చి అంతా వేసి అన్నీ ఏర్పాటు చేశాడు, అన్నీ తినిపించాడు చక్కగా. అన్నీ తినిపించి మళ్ళీ తీసుకొచ్చి కారులో దింపేశాడు. కారులో వాటిలో దింపాడు, కానీ వీడు నేరుగా ఫారిన్కి వెళ్ళాల్సి వచ్చింది. పెట్టిందంతా ఏటో చేశాడు. నేను ఎటు తెలుస్తుంది అసలు? నేను ఎప్పుడూ జపం చేస్తున్నాను, నేను జపం చేస్తున్నా అనే మాట మనకు తెలియకుండా పోవాలి. అవునా? చెబితే ఏం అర్థం కాలేదు మాకంట. ఏమర్థం అంటే ఏం చేసాను, నీకేమైనా ఎక్సర్సైజ్ ఇచ్చి అసలు ఈ భూమి మీద మ్యాప్ ఎట్ట గీశాడు, అసలు ఎట్లా కొలిచారు వీళ్ళు, కొలిచి ఎట్ట గీశారు, ఎట్ట చూపించారు, అటు చూపించాడు, ఇటు చూపించాడు. ఇప్పుడు మనం ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం. మొదట్లో గీసిన అవన్నీ చెప్పారు నీకు, అవి చెప్పలేదుగా. నేను ఎట్లా ఉంటుంది, సూటిగా ఒక మాట చెప్పారు. ఎట్లా ఉంటుంది, అవతల దాని మీద ఇష్టం లేకపోతే ఎట్లా ఉంటుందో అది తన మీద ఇష్టం. అవతల దాని మీద ఇష్టం లేకుండా ఉంటే తన మీద ఇష్టం, తన మీద. అవతల దాని మీద కోరిక లేకుండా ఉంటే తన మీద కోరిక. అవతలది కనిపించకుండా ఉంటే తనకు కనిపిస్తాడు, అవతల కనిపిస్తుందంటే తనకు కనిపిస్తాడు. అవతలది మెరుగులాగా ఉందంటే ఇది చీకటిలాగా ఉంది. అర్థమవుతుంది? చీకటిలో ఉన్నవాడికి వెలుగు బాగా కనిపిస్తుంది, అంతేనా? చీకటిలో ఉన్నవాడికి వెలుగు, అది వెలుగు కనిపిస్తుందంటే తన చీకటిలో ఉన్నాడు. వెలుగులో ఉన్నవాడికి చీకటి ఎప్పుడు కనిపిస్తుందా? చెప్పండి, చీకటి కనిపిస్తుందా? ఎందుకు? తన వెలుగు చూస్తున్నాడు కనుక చీకటి కనిపించదు. మనం అనుకుంటాం చీకటి కనిపించదు కనుక, అంత వెలుగే కనుక ఆడిపోతానంటే వెలుగు అనేది తనకు తన స్థానం, తన గ్రహింపు. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాం, మన ప్రక్రియ ఎట్లా ఉందంటే మొత్తం ఛేదనంగా ఉంది, కృతి ఛేదని. ఎప్పుడూ బయటగా అన్నీ ఛేదించి చీల్చి అవతరవాలి. అనాత్మ నేను కాదు అక్కడ నిరంతరం లేదు. ఆత్మశబ్దానికి ఆత్మపరంగా చెప్పడం సరిగ్గా చెప్పలేదు, కానీ విషయంతో పోల్చి చాలా బాగా చెప్పారు.
అతతీతి ఆత్మ చెప్పండి. అత సాతత్య గమనే అంటే నిరంతర ప్రవర్తన. ఆ ఒక్కడి పోల్చుకుంటే మనకు అర్థమవుతుంది నిరంతర ప్రవర్తన. ఒకవేళ మనం తప్పుగా గుర్తించి ఇది ఆత్మ అన్నాం అనుకోండి, ఇది నేను అని గుర్తించా అన్నాడు అనుకోండి, మరుక్షణం అవుతుందా? మరుక్షణం అవుతుందా? మహా గొప్ప పాట. ఆ పాట గొప్పతనం ఎట్లా తెలుస్తుంది? అర్థం చేసుకో. మనకెందుకు తీసుకొస్తుంది? కొంత అయిన తర్వాత మంచి దేవుడి మీద పాట కనుక ఏం పాటది? ఏం పాట? దేవుడి మీద. అంతేనా? కనుక ఆ దేవుడి మీద పాట కనుక మనం బాగాలేదు అంటానికి మనం అర్హులం కాం. మనసు ఒప్పదు. ఏమొప్పదు? మనసు అంటే తన గ్రహింపు. ఈ పదం వదిలిపెట్టకూడదు. మనస్సు అంటే గ్రహింపు. నా మనస్సు ఒప్పదంటే నేను గ్రహించడం ఒప్పదు. కానీ అనలేకపోతున్నాడు. ఎందుకు అనలేకపోతున్నాడు అని అంటాడు. ఏదో వేరే పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇంకో పని మీద పోయేటప్పుడు ఇంకో పని మీద పోయేటప్పటికీ అనే కంటే ఇంకో పని మీద పోతే ఇప్పుడు తన దగ్గర ఏమైంది పోతే తన దగ్గర ఏమైంది అర్థమవుతాయి వాక్యం. రెండో మాట, మొదటి మాట వినేటప్పుడు బాగుంటుంది, రెండో మాట వినేటప్పటికీ అంత దృష్టి పెట్టలేకపోతున్నాం అంటాడు. అంత ఆనందంగా లేదు రెండో పాట. ఆ పాట వింటుంటే ఎందుకు లేదంటే మన గబుక్కున రెండు విషయాలు. అవతల దాని మీద వెళ్ళిపోయింది మనస్సు అంట, గ్రహింపు అవతల దాని మీద వెళ్ళిపోయింది, ఇంకో దాని మీద వెళ్ళిపోయింది కనుక అన్నాడు. ఇంకో దాని మీద పోయిందంటే అర్థమేటప్పటికీ తన దగ్గర గ్రహింపోయింది. ఇప్పుడు దాని గ్రహింపు ఎట్ట గుర్తించాలి? దాని పోనీకుండా చేయాలి. ఇప్పుడు ఏముంది అక్కడ? ఇంకో దాని మీద ఎడపోయింది. ఒక మంచి భావాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటాం, కొన్ని స్నిప్పర్స్ లాగా చిన్న చిన్న మంచి మంచి పదములు నేను చూశాను, భావాలు. ఈ భావాన్ని ఒకసారి గుర్తించి బాగున్నప్పుడు అదే నిలపడం లేదు. ఎందుకు నిలపడం లేదు? నిలపని తన దోషం చేతనే, మనస్సు దోషం చేతనే, మనస్సు యొక్క గ్రహింపు చేతనే, గ్రహింపు దోషం చేతనే. మనసు దేన్ని గ్రహించాలి? తనని గ్రహించాలి. ఏం చేస్తుంది? ఇంకో ప్రక్రియ మీద వెళ్ళిపోయింది. కనుక ఎట్లా చేయాలంటే రెండు విషయాలు. అవతల దాని మీద పోనీకుండా చేయాలి, తన మీద నిలబెట్టడం ఉండాలి. దానికి ఎట్లా ప్రక్రియ ఉంటుంది? ఇట్లా ఏదైనా ఒకటి తనకు ప్రియమైన దాన్ని ఎట్లా ఉండాలి? ప్రియమైనది ప్రియం, ప్రియం చెప్పండి. ప్రియం అప్రియం కావటానికి వెళ్ళి అవుతుంది. ఆలయానికి పోయినా ఆ విగ్రహాన్ని పైనుంచి కింది చూస్తూ కూర్చుంటే ఎప్పుడైనా ఒక్క నిమిషం ఇంకేం తోసలే ఆ విగ్రహాన్ని అట్లాగే చూస్తూ ఉంటే ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఏం బాగుంది? విగ్రహం బాగుంది. విగ్రహం ఎక్కడుంది? తన గ్రహింపు, తన విశేషమైన గ్రహింపు బాగుంది. ఈ బాగుంది తనదిగా గుర్తించినటువంటి స్వరూపం, బయట ఉన్న రూపం కాదు. ఆ విగ్రహం ఎందుకు బాగుందంటే ఆ విగ్రహం కాదు, ఈ విగ్రహం. ముందు విగ్రహం ఏదో మొత్తానికి ఆ విగ్రహమే అనుకుందాం కాసేపు. ఆ విగ్రహం ఎందుకు బాగుందంటే నేను నిలిపోగలక బాగు. విగ్రహాన్ని ఇప్పుడు సేవించాడు, తను నిలిపి సేవించాడు. ఏం చేయాలి? ఛేదనం చేయాలి. షట్ అంటే ఛేదనం చేయాలి. ఏం ఛేదనం చేయాలి? ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఛేదించేయాలి. దాంతో ప్రసక్తే లేదు. తన దగ్గర వేరేగా మలుస్తున్నది ఇంకో పదం. అనుభవం శబ్దము ఇతర ప్రేరణ లేకుండా కలిగేటటువంటి దానికి ఇతర ప్రేరణతో కలుగుతోంది. ఇతర ప్రేరణతో ఏం కలుగుతుందో దాన్ని ఛేదించాలి.
అంతసేపు కూర్చున్నాడు, 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, కళ్ళు మూసుకొని కూర్చున్నాడు, కళ్ళు తెరిచి కూర్చున్నాడు, ఆ విగ్రహం దగ్గర కూర్చున్నాడు. ఏం చేశాడు మరి? ఎవరు చెప్పుకుంటున్నాం? భక్తులకి, సామాన్య సాధకులకి ఎప్పుడైనా అనుభూతి కలిగినప్పుడు, ఆ కలిగినప్పుడు దాన్నే నిలబెట్టుకో. ఒక్కసారి జరిగింది, మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే కుదరట్లా అని ఇంత పాడుమోహం పెడితే ఎట్లా? అప్పుడు ఏం చేసావు? ఏం చేశాను నేను అప్పుడు? ఏం చేసావంటే ఆ కాస్త అనుభూతి వస్తే 1,00,000 మంది చెప్పుకుని దాని వెలుగంతా పోగొట్టుకున్నాడు. కనిపించినటువంటిది తన కనబడేటట్టుగా చేసినటువంటి సత్తా తన దగ్గర ఉన్నది. తన దగ్గర ఉన్నదని మాట తనకు తెలిసింది. అది తెలిసింది మళ్ళీ ఎందుకు నిలబెట్టుకోలేడు? లోకనేటువంటి జ్ఞాపకం చదివాడు, జ్ఞాపకం చిన్నప్పుడు బాగా జ్ఞాపకం ఉండేవి, అప్పుడు నేను మర్చిపోయానట. పీడ పోయింది. అది మర్చిపోతే సరే, ఎందుకు మోసపోయేది ఏం కాదు. కానీ ఏ తేజస్సు అనుకున్నావో ఆ తేజస్సు వెళ్ళిపోవటం అవుతుంది. ప్రవర్తించేటప్పుడు అసలు నేను ఎట్లా ఉన్నాను, బయట పని చేస్తున్నప్పుడు నేను ఎట్లా ఉన్నాను చూసుకుంటూ చేస్తున్నావా, చూడకుండా చేస్తున్నావా? మన దృష్టి ఎట్లా ఉంటుంది? నన్నే చూసుకుంటూ కూర్చుంటేది అడి చేసేది. అంటు తోమాలంటే ఏం చేయాలి? మురికి ఎక్కడుందో చూసుకోవాలి, చేతులు ఏముందో చూసుకోవాలి, దాన్ని పట్టించాలి, చూసుకుంటూ తోవాలి. దాన్ని చూసుకుంటూ తోవాలా, తను చూసుకుంటూ తోవాలన్నా? చూసుకుంటూ తోవాలంటే తోమేవాడిని చూసుకుంటూ తోవాలన్నా, తోమబడి దాన్ని చూసుకుంటూ తోవాలన్నా? చెప్పండి. మనం ఏం చేస్తాం? తోమబడేదాన్ని చూసుకుంటూ చూసేవాడేవాడు వాడికి దాన్ని చూసి అంత తెలివి ఎక్కడి నుంచి, ఆ తెలివి ఎక్కడి నుంచి చూసింది? అది నిలబెట్టుకోవాలి కదా. అది నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మనకేమర్థమవుతుంది? మొబైల్లో మాట్లాడుతూనే ఉన్నాడు, ఛార్జింగ్ అయిపోయింది, అది ఏం చేస్తుంది? ఛార్జింగ్ కావాలి, చూడద్దు. ఛార్జింగ్ లేదు చూసుకోకుండా మాట్లాడుకుంటూ పోతుంటే అది ఏముంది? నేను మాట్లాడేటప్పుడు 25% ఉండనే, 25% ఉంది. నువ్వు 1.5 సేపు ఇది మొదలుపెట్టి మాట్లాడటం మొదలుపెట్టి. అందులో ఇప్పుడంతా కూడా ఇట్లా అన్లిమిటెడ్ కాల్స్ ఇది వచ్చాయి అనమాట. ఓ రోజున వీడు కంప్యూటర్ ఆన్ చేసి పని చేసుకుంటుంటే, పని చేసి మొదలు అవతల అపార్ట్మెంట్లో ఒక ఆవిడ ఎవరినో కాల్ చేస్తుంది. ఆవిడ మాట్లాడుతుంది, దూరంగా ఉంది. ఆ మాట్లాడే తీరు ఎట్లా ఉందంటే ఇక్కడ తోచుకొని ఎట్లా అదే దేవుడు ఇంగా ఉంటుంది. తెగదన్నా తెగదు, ఇంకా తెగుతుందేమో. మామూలు చదువుకునేట్టు కాకుండా మరి అది కూడా బయటదే కదా. కంప్యూటర్ చదువుతున్నామంటే మన పుస్తకమే కావచ్చు, మన పుస్తకం ఎడిట్ చేస్తున్నా కావచ్చు, ఇది అక్కడికి దానికి బయట ప్రక్రియ ఉంది. ఆ బయట ప్రక్రియ ఎప్పుడైతే ఇరకాటాలను పెట్టిందో, ఆ ఇరకాటాన్ని తను పెట్టాలంటే తాను స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండి దాన్ని ప్రవర్తించాలి. తాను స్థిరంగా ఉండటానికి లేదంటే అంత బయట ఉండి ప్రేరణలుగా ఉన్నాయి అన్నమాట. పోదు అయిపోయింది. తర్వాత అంతా అయిపోయి వీడు మూసిపోయేటప్పటికి అప్పుడు అక్కడ కూడా మూసి కంఠం బాగు మాట్లాడిద్దారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కృతి ఛేదనే ధాతు అంటే ఇప్పుడు దాన్ని ఛేదించాలి. విషయాత్మకం ఉంటే ఇట్లా ఉంటుంది అని తెలుసుకుంటాం. విషయ ప్రేరణ ఇట్లా ఉంటుంది, విషయ ప్రేరణ వల్ల తను చెడిపోవటం ఉంటే ఇట్లా ఉంటుంది అని ఇన్ఫరెన్స్తో ఉంటుంది. వాళ్ళు చెప్పేది కాదు, చెప్పగలిగేది చెప్తాం. మన ప్రవచనం చేస్తుంటే అప్పుడప్పుడు ఇక్కడ ప్రవచనం జరుగుతుంటే వెనకాల వాళ్ళు ఎవరో బట్టలు వేసి బాధి కొడుతుంటారు, ఉతుకుతూ ఉంటారు. వాళ్ళు
ఇప్పటికీ కూడా బట్టలు బారి ఉతకడం అనేది ఇంకా ఈ రోజుల్లో ఉన్నాయి. చేస్తుంటే వాళ్ళు పోయి ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ ఇక్కడ ప్రవచనం జరుగుతుంది, నీ బాధలన్నీ అమెరికా కూడా వెళ్ళిపోయినాయి, వాళ్ళు వింటున్నారు అని వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడ దాకపోయి అక్కడ దాకపోయి వాళ్ళు చెప్పి వాళ్ళేమో వాళ్ళు ఎదిరించి తిరస్కరించి వాళ్ళు సముదాయించి చేసే లోపల ఏమవుతుంది? ప్రవచనం అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? కృతి ఛేదన ఏం చేయాలి? దీన్ని ఎట్లా వాడుకోవాలి? ఛేదింపబడేది ఎట్లా ఉంటుందో అది వాడుకోవాలి. మనం లోకంలో ఎట్లంటారు ఉంటే ఇంటి ఓర్చుకోవాలంట. అంటే ఓర్చుని ఏం చేస్తాం? మోసుకుపోయేది కాదు. ఓర్పు ఎట్లా ఉంటుంది? ఇది ఛేదింపబడేది ఇట్లా ఉంటుంది. ఇక్కడ అక్కడ ప్రవర్తన కానీ ఇక్కడ ప్రవర్తన కానీ ఇట్లా ఆత్మనీయం ఆత్మనా తుష్ట చెప్పుకుందాం తర్వాత బాగా. కనుక ఈ విధంగా ఎట్లా ఉంటుంది? ఛేదనం అనేటటువంటిది మనకు ఇన్బిల్ట్ అంటే తనకు స్వతసిద్ధంగా తనకు నిర్మాణమై ఉంది లోపల. తన స్వరూపానికి తన కానిదాన్ని నెట్టేయటం అనేటటువంటి తనకు అది నిర్మాణమై ఉంది, స్వతసిద్ధంగా నిర్మాణమై ఉంది. ఈ నిర్మాణమై ఉన్నది అన్నటువంటి నిజాన్ని గుర్తించి ప్రవర్తించమన్నారు. ఎందుకంటే ఇది హోరాహోరీ యుద్ధం ప్రసిద్ధార్థంలో ఎదురుపడి యుద్ధం చేసినట్టుంటుంది. లోకం ఎట్లా ఉంటుంది? చెదరగొడుతుంది, తాను చెదరిపోతుంది. అది చెదరగొడితే చెదిరిపోయేవాడు. నువ్వు ఎంత వాడివి అర్థమవుతుందా? అది చెదరగొడితే చెదిరిపోయేవాడు నువ్వు ఎంతటి వాడివి? ఏదో ఒకటి తెలుసుకోవాలా. ఇది ఆత్మ అన్నా తెలుసుకోలేకపోతే అనాత్మ అన్నా తెలుసుకో. ఆత్మని అనాత్మగా తెలుసుకోకు, అనాత్మని ఆత్మగా తెలుసుకోకు. వింటున్నారా లేదా? మంచి గ్రహింపరమాట. ఇది అనాత్మ, అంతా అనాత్మమే. లోకంలో మంచి అనాత్మమే, చెడు కూడా అనాత్మమే. చెడు ఎంత అనాత్మమో మంచి కూడా అంతే అనాత్మమే లోకంలో. ఎందుకు? అది తనకంటే వేరైనది. ఆ మంచి తను కాలేడు, తనది కాదు. ఆ చెడు తనది కాదు, తన్ని భంగం చేస్తుంది. ఏం చేస్తోంది? భంగం చేస్తుంది, చెదరగొడుతోంది. ఒకటి, రెండు, మూడు, నలుగురు ఆవలించారు. ఏమైంది? ఎవరు ఆవరించింది? ఎవరు ఆవరిస్తే మనం ఆవరించాం. రవయవర భేద. ఎక్కడున్నా ఎట్లున్నారా? అనాత్మగానన్నా అనాత్మను అనాత్మగా గుర్తించు. పోయిన పొడి అంత అనాత్మను గుర్తించడమేనా? అది కూడా వీడు ఆత్మగాడు. ఎవడు వీడు? ఆత్మగాడు. వీడు ఆత్మగాడు. అంత అనాత్మేనా? అంత అనాత్మని గుర్తించడంలో తానేమవుతున్నాడు? అనాత్మను గుర్తించిన వాడైనా. అనాత్మను ఎవరు గుర్తించగలరు? అనాత్మ గుర్తిస్తున్నారు. గుర్తించే తాను అనాత్మ కంటే వేరైనటువంటి వాడు. అనాత్మ కంటే వేరైన తాను అంతా అనాత్మ ఇష్టపడినట్ట. అందులో లోకంలో ఏం చేస్తారు? అంత పగలంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. రాత్రి అందరు నిద్రపోతారు. అప్పుడు చదువుకుంటూ కూర్చుందాం అనుకుంటాడు. 12 అయినా అందరు నిద్రపోరు వాడు. వీడు ఒకప్పుడు ఏం చేసేవాడంటే 6 గంటలకి పడుకునేవాడు. సాయంత్రం 6 గంటలకు పడుకొని
10 గంటలు లేచేవాడు. 10 గంటలు లేచి తెల్లవారుదాకా కూర్చో అందరు నిద్రపోతుంటే వాడు నిద్రపోయేదాకా వీడు మెలుకుతూ ఉండి వీడు అప్పటికి వీడి నిద్ర వచ్చా సాధకుడు ఎట్లా ఉంటాడు? అర్థమవుతుందా? అట్లా ఏదో ఉపాయం పట్టు. అట్లాగే ఎప్పుడు కూడా తాను ఎవరో సాక్షి అనాత్మను గుర్తిస్తున్నాడంటే సాక్షిగా చూచేవాడు కాను అని గుర్తిస్తా. ఇది కూడా కృతి ఇచ్చేదని, ఇది కూడా ఇట్లా షట్. అవునా? ఇంగ్లీష్లో కూడా ఎవడన్నా ఏదైనా మాట్లాడితే ఉంటాం షడా. ఏం షట్ అది? ఇంగ్లీష్ షట్ట, సంస్కృతం షట్ట అంటే అన్ని షడ. ఎప్పుడు ఉన్నాయి రే పదం షట పని అంటే ప్రసిద్ధార్థం ఏంట నోరు మూసుకో. పిచ్చివాడు ఆకు నోరు మూసుకో. అంత మాట. లోకంలో లోకాన్ని ఎదిరించగలిగిన వాడు తన నుండి లోకాన్ని ఎదిరించలేడు. అర్థమవుతుందా? లోకములన్నీ గడియలోన జయించిన వాడు అందరినీ కొట్టి చంపేతివే. ఇంద్రియానీకమును చిత్తమును గెలవనేరు అంటే అర్థమైందని తిరిగి అర్థమవుతుందో. లోకములన్నీ గడియలోన జయించిన తన ఇంద్రియాన్ని గెలవనేరు. అదే ప్రయోగం వాడిని చేశాడు, ఇక్కడ కొట్టావు. అయితే ఏం ప్రయోగం అంటే వాడిని గట్టి ఎదిరించావంటే నీ పొగరుతో వాడిని ఎదిరించావు. ఇంద్రియాన్ని జయించాలంటే ఏం చేయాలి? నీ నిశ్చలత్వంతో జయించాలి. అది చేత కావటం. అందుకని నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శక్తులు 6 ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేదు. ప్రభిన్నుల చేసిన నిన్ను బద్ధుని చేస్తోంది. అటువంటి దానిలో ఇట్లా నువ్వు నిర్గ్రహించుకోగలి అర్థం చేసుకోగలిగితే నేనేమవుతున్నా అని ఒక్కసారి అర్థం. అన్ని అనాత్మను చూసా, అన్ని అనాత్మను చెప్పావు, నాకు అర్థమైంది. అయితే ఆత్మ తెలియటం లేదే అంటే అనాత్మను ఎట్లా గుర్తించావు? ఏ వెలుగుతో గుర్తించావు? ఆ గుర్తించినవు నేను. అందుకని ఇప్పుడు మనం ఎక్కడ లేని చోట ఏకాంతంలో పోయి కూర్చొని చదువుకోవాలి అని, లేకపోతే రాత్రి కూడా కూర్చొని చదువుకోవాలి ఇట్లా అనుకుంటున్నాం మనం. ఏకాంతే సుఖమాస్యత పరతరే చేతసమాధీయత అన్నాడు. ఏకాంతంలో ఏకాంతే స్థిరమాస్యత, స్థిరమును పొందు అన్నాడు. ఏకాంతం అంటే ఎడిపోవాలి? ఎడిపోవాలి ఏకాంతం. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది? నిశ్శబ్దంగా అవ్వాలి, ఇది ఏకాంతం అని చెప్తే మనకు అర్థమవుతుంది. ఇతర ప్రేరణ లేకుండా అంటే ప్రేరణ ఎక్కడ ఉంటుంది? తన దగ్గరే ఉంటుంది. తనకు ప్రేరణ ఎందుకు అవుతుంది? అది దాని ఎందుకు తనకు దృష్టి ఉంటే, తన గ్రహింపు దాని మీద ఇయ్యగలిగితే, వింటున్నారా? తన గ్రహింపుడు దానికి పంచి ఇవ్వగలిగితే, దాని మీదకి కొంచెం మరల్చగలిగితే అది ప్రేరణ అవుతుంది. అంటే మరల్చగలగటం, ఇవ్వటం అంటే ఏం చేస్తున్నావు? సూటుగా ఏం చేస్తున్నావు? ప్రసిద్ధంగా మనసునట్టు పెట్టాం అన్న. మనసున పెట్టామంటే చెప్పండి, గ్రహింపునట్టు పెట్టాం. గ్రహింపు అంటే తన గ్రహింపు ఏమి? ఉనికి యొక్క స్మృతి. అంటే తనకు ఉనికి యొక్క స్మృతిని అటు పెట్టాడు అన్నమాట. ఉనికి యొక్క స్మృతిని అటు పెట్టాడు. మనసు పెట్టాడు అంటే అక్కడ ఆగిపోయినాడు.
తెచ్చుకో మనసు ఇటు ఉనికి స్మృతి అయినప్పటికీ అప్పుడు తను ఎక్కడ పోగొట్టుకున్నాడు తనకు తెలుసు. మనస్సును పోగొట్టుకున్నాడు అంటే అర్థం కావటం లేదు. ఎందుకంటే మనస్సు అనేటటువంటిది ఫిక్టిషస్ అంటాం. మనం స్వగత భేదంగా చెప్పుకున్నాం, కానీ మాటికి చెప్పుకోవాలంటే, తనతో పోల్చి చెప్పుకోవాలంటే తనకు ఇంకొక దాని యందు తనకు స్వరూపాన్ని పెట్టి అది నేను అంటే తనకు తన స్వరూపముగా స్వగత భేదంగా స్వగత స్వరూపములుగా తనకు తన స్వరూపం ఉండగా స్వగత భేదములుగా కొన్ని రూపాలను పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? అది ఎట్లుండాలి? ఒకప్పుడు వీడు తమాషాగా కొత్తగా ఆ రోజుల్లో 1970 ఆ ప్రాంతాల్లో కొత్తగా టేప్ రికార్డర్లు వచ్చేవి. మరి స్వామివారి ప్రవచనం రికార్డ్ చేద్దామని టేప్ రికార్డర్ కొనుక్కుందామని ఒక 3 గంటల సేపు బాగా అటు తెలిసిన ఆయన పట్టుకొని మన భక్తుడే మఠానికి వస్తుండేవాడు, స్వామివారి ఆశ్రమానికి చేయడానికి వస్తుండేవాడు. ఆయన పట్టుకొని పోయి టేప్ రికార్డు కొనుక్కొచ్చిన తర్వాత ఇప్పుడు దానిలో వారు రికార్డ్ చేసే ముందు మంది రికార్డ్ చేయడం అంటే ఎటువంటిది తెలుసుకోవాలి కదా. అప్పుడు ఏం చేశాడంటే ఇంగ్లీష్లో ఒక చిన్న ప్యాసేజ్ రాసుకొని దాన్ని రికార్డ్ చేశాడు. ఆ రాసిన దానిలో వాక్యం ఇప్పుడు బాగా జ్ఞాపకం ఉంటుంది. ఏంటంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, నిల్ లగేజ్ లెస్ లగేజ్ అంటే లగేజ్ తక్కువగా ఉంటే మోర్ కంఫర్ట్, నిల్ లగేజ్ అయితే బెస్ట్ కంఫర్ట్. అర్థం అవుతుందా లేదా? ఆఫీసుకు పోతున్నాడు, ఆఫీసుకు పోతే ఎట్టుంటాడు? ఎక్కడ పడితే అక్కడ తినేవాడు ఉంటాడు అనుకోండి. వాడు ఏం చేస్తాడు? ఏం చేసుకోవాలని చదువుకుంటూ పోతాడు. చేతిలో జేబు రుమాలు కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ పోయేటప్పుడు అక్కడ ఏదో గుడ్డ ఉంటుంది. ఏ గుడ్డ ఉంటుంది? అక్కడ 50 ముందు చూసుకున్నాడు దాని మీద. ఎక్కడ పడితే అక్కడ తింటాడు. ఇటీవల వివేకానంద ఏదో అయినప్పుడు మరి ఏమో తెలియదు, మొత్తానికి ఏవో వస్తుంటాయి యూట్యూబ్లో. ఆయన పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్లో ఆయన స్పీచ్ అవి ఏదో వస్తుంటేను విన్నాం. అక్కడ అందరితో పరిచయం కొంత అయింది. ఒకడు సమయంలో భోజనం చేసేటప్పుడు ఒక ఆయన ఏం చేస్తున్నాడు అంటే, తను సైంటిస్ట్ ఒకదనమాట. ఆ సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు? చెంచాతో తింటున్నాడు, ఈయనేమో చేతితో తింటున్నాడట. ఆయన్ని ఆక్షేపణ చేశాడట. ఏమని? నేను చెంచా తింటున్నావు, చూడు ఎంత ఫ్యాషన్గా తింటున్నావు, నువ్వు చేతితో తింటున్నావు అని అన్నట్ట. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నీ చెంచాతో ఇప్పటికీ 90 లక్షల మంది తింటారు, నా చేతితో నేను ఒక్కడిని తింటాను, ఎవరు తింటున్నారు? చదువుదా? నా చేతితో నేను ఒక్కడినే తింటా, ఇంకెవరు తెలియరు నా చేతితో, నీ చెంచాతో చాలా మంది తింటారు. ఇవన్నీ తీసి ఒక వాషింగ్ మెషిన్లో పడేస్తారు. ఆ వాషింగ్ మెషిన్లో పడేస్తే అది ఎట్లా పోతుందో, ఆ నీళ్ళన్నీ పోతాయి. ఇట్లా బట్టకు మురిగి వాషింగ్ మెషిన్లో వేస్తే మురిగిపోతుంది. ఏంటంటే అది జాడించినట్టుగా చేస్తుంది కనుక మురిగిపోతుంది. ఇది నువ్వు ఎంత కడిగినప్పుడు కూడా బై స్ప్రింకిల్, అదే నీళ్లు ప్రవాహ రూపంలో పోసినప్పుడు కూడా అది ప్రవాహంగానే ఉంటుంది, కానీ దీని మీద లేయర్ తీసేది. అది సబ్బు పోదు. సబ్బు ప్రయోగం చేసినప్పుడు కూడా సబ్బు పోవాలంటే ఎన్ని నీళ్లు కొట్టాలి, ఎన్ని నీళ్లు కొట్టినప్పుడు కూడా పోదు. చేత్తో కడిగేటప్పుడు చేతి ఇట్లా ఆడాల్సిందే, దాన్ని పట్టుకొని ఇటు తీసేయాలి. ఎందుకంటే దానికి ఇట్లా బయట పొరలుగా ఉండేటువంటి మురిగిపోతుంది, కానీ జిడ్డు చాలా ఉంటుంది. బాత్రూముల్లో మరి ఇక్కడ బాత్రూంలో కిరణు
చాలా బాత్రూంలో చూసాం. వాళ్ళందరూ ఏం చేస్తారంటే జారుతుందని చెప్పి కొంచెం బరకగా ఉండే దానిలో తీసి పెడతారు. ఇప్పుడు స్నానం చేసిన ఈ నీళ్ళు ఎట్లా ఉంటాయంటే నీళ్లు కొడితే పై పోతుంది, ఆ బరకగా ఉన్నది ఉంటుంది చూసారా, దానిలో ఇరుక్కుంటుంది. ఇప్పుడు కాళ్ళు పెట్టి బయటకు వస్తే బంక సాగుతుంది. మూలల్లో నున్నటి వేశారు, ఏముండదు. మరి నీళ్ళు పోతుంటే మళ్ళీ నీళ్ళు పోసుకుంటాం కదా, అది పోతుంది. అది కూడా కాస్త బట్టలు గిన్నెలకి ఎట్లా ఉంటుంది, చేసి తొడవకుండా చేసి గిసగిస రుద్దితే అప్పుడు దానికి ఉన్న మురికిపోతుంది. అట్లాగే అనాత్మం, అన్ని అనాత్మముడే. ఇటువంటి విషయాలు చూసుకుని బయటికి పోతుంటే ఎన్ని రూపాల్లో మనకు అనాత్మం కనిపిస్తుందో. ఎట్లా చెప్పండి ఆ వాక్యం. అక్కడ ఆ వాక్యాన్ని అక్కడ వదిలేసామనుకోండి, ముందు అక్కడ రాలే. అట్లా కాకుండా బయటికి పోతుంటే ఎన్ని రూపాల్లో అనాత్మను ఆత్మ గుర్తిస్తున్నదో ఆ ఆత్మ తనది, ఆ గుర్తించే రూపం తనది, గుర్తింపబడింది కాదు. అది అనాత్మను గుర్తించే బాగుంది. కర్మణో బోద్ధవ్యం చ వికర్మణ. అయితే బోద్ధవ్యం వికర్మణ కాదు, కర్మణ అపి బోద్ధవ్యం, అది కూడా ఉండాలి. అది వికర్మాన్ని గుర్తించడం కాదు. అయితే ముందు ఎట్లా ఉంటుంది, అది అన్నీ అనాత్మ అన్నాం అనుకోండి, అది ఏదన్నా కాస్త వైరాగ్యం వరకు ఏమన్నా పట్టుకొస్తుందేమో అనుకుందాం కాసేపు. వైరాగ్యం దాకా పట్టుకొచ్చినప్పటికీ కూడా అది ఏం చేస్తుంది, వైరాగ్యంతో విసిగిస్తుంది. వైరాగ్యం అయినప్పుడు కూడా అసలు దొరకదుగా. అర్థమవుతుందా లేదా? ఏం చెప్పండి, తావత్ సత్యం జగద్భాతి, తావత్ సత్యం జగద్భాతి యావన్న న్యాయతే బ్రహ్మ. ఎదుగుట అనే తెలియకపోతే జగత్తు సత్యంగానే తోస్తుంది. ఎట్లా సత్యంగా తోస్తుంది? ఇది అనాత్మ, ఇది ముందు గుర్తించేది అనాత్మ అంటున్నాడు. ఇది అనాత్మ అంటాడు. అక్కడి నుంచి బయటపడే జాత కావట్లే. అవుతుందా లేదా? 10:30 అయింది. ఆయన అసలు ఆలస్యంగా పోయినాడు ఇవాళ ఆఫీసు పోవటానికి. ఆయనకి పట్టి డబ్బా కట్టేసి ఆయనకి ఇచ్చేసింది. ఆయన బయలుదేరిపోతున్నాడు. ఆవిడేమో ఇంట్లో కాస్త అంత ఎట్లాగా ఉంటుంది, గొప్ప చేశాడు అన్ని సర్దుకోవడంలో కాస్త ఉంది. వాడేమో పసివాడేమో వాడికి ఇంకా సరిగ్గా వాడి బట్ట కూడా కట్టిందో లేదో, మరి ఎట్లుండే అదే జిడ్డీతో ఉన్నాడు. ఎట్లున్నాడు వాడు నాయన అబ్బాయి. నేను పోసాలి, నన్ను తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆయన ఉంటాడు, నేను ఆఫీసు పోతున్నానన్న, సాయంత్రం వచ్చి తీసుకుపోతానంటే ఇప్పుడు ఉంటాడా? ముద్దగిస్తున్న కొద్ది ఏడుస్తాడు కూడా. నాడు ముట్టి పంపిస్తే తిరిగి వేస్తుంది, ముద్దగిస్తే కొద్ది ఏడుస్తాడు వాడు. ఆవిడేమో లోపల ఉంది. ఆయన అక్కడి నుంచి అరుస్తున్నాడు, అడుగు వీడెమ్మడు పడ్డాడు, వాడిని తీసుకోవాలంటే వాడు ఆయన గోహరిగెత్తుంటే అందుకోలేక బొట్టి కాడుతూ ఉన్నాడు. మరి ఎండాకాలం మండుతున్న తలకాయ కాళ్ళు మండుతున్నాయి, అక్కడే ఉండి ఏడుస్తాడు. కానీ అర్థమైందా? అక్కడే ఉండి ఏడుస్తాడు కానీ వెనక్కి రాడు. ఇది అనాత్మ గుర్తించడం చాలా గొప్ప విశేషమే. కానీ అక్కడే ఉండి అనాత్మ అని ఏడుస్తాడు. కానీ అనాత్మాన్ని తను గుర్తించాడు. ఆ గుర్తించిన స్వరూపం ఎట్లా? ఇది కృతి ఛేదని, కృత్తికాహ విషయ ప్రవర్తన అన్నీ కూడా కనుక కృత్తికములు కావాలి. ఇది అనాత్మం కనుక ఇది విడవదగినది. దీనికంటే వేరు నేను అని దాన్ని విడిచి తన స్వరూపాన్ని చూసేంత వరకు కూడా తన షట్స్వరూపం కాదు. దాన్ని ఒలవలేడు, తను తేజవంతం చేసుకోలేడు. వింటున్నారా? లోకమంతా ఇట్లా, లోకమంతా ఇట్లా, లోకమంతా ఇట్లా, లోకమంతా ఇట్లా అయితే అటైతే అది లోకం ఎక్కడుంది?
నువ్వు గుర్తించిన రూపంలో నువ్వు గుర్తించింది కరెక్ట్. లోకం బయటదంతా తప్పు, కరెక్ట్. బయటదంతా తప్పు మళ్ళీ చెప్పుకున్నా అర్థమైందా? బయటదంతా తప్పు, బయటదంతా కానిది, తను గ్రహించదగింది కాదు, తను తీసుకోలేడు, తను నిలుపుకోలేడు, అంత బాగానే ఉంది. అంత బాగా ఉన్నప్పటికీ కూడా అయితే అంత గుర్తించిన వాడివి అది ఇది కాదు కదా, లేదు కదా, నీకు వద్దు కదా, వద్దు అంత దాని బట్టి వెళ్ళాడితే కావాల్సింది పట్టుకో. కావాల్సింది ఎక్కడ ఉంటుంది? కావాల్సింది ఎక్కడ ఉంటుంది? ఎటు తీసే ఎక్కడ ఉంటుంది? ఏంటి కావాలన్న దాంతో పోల్చుకుని వద్దన్నావు, అవుతుందా? అది వద్దన్నప్పుడు ఒక దాంతో పోల్చుకుని అన్నాడు. అంతవరకు కూడా బాహ్య స్పర్శ సాపేక్షకం, ఎక్స్టర్నల్ ఈస్ రిలేటివ్, నాట్ అబ్సల్యూట్. అర్థమవుతుంది? అంతదాకా కూడా అంత గొప్ప, అది గొప్ప పీట, సామాన్యుడు చేయగలిగింది కాదు, సామాన్యుడు చేయగలిగింది కాదు. అయినప్పటికీ కూడా అది తనకు చాలు. మరి నేనెవరు? అథకోహం. ఇప్పుడు నేనెవరంటే అది కాంతి. నేను అది కాంతి అని మాట ఎట్లా వస్తుంది? అది అవును అన్నావు కనుక ఇప్పుడు అది కాంతి దాకా వచ్చింది. అది లేదుగా, కాంతి లేనప్పుడు దాంతో నీకేం సంబంధం? అది పోల్చుకోవాల్సిన అవసరం ఏమి? ఇది మన ఎంత దాకా వస్తుందంటే లోకంలో కాలేజీలో లెక్చరర్ పాఠం చెప్తున్నాడు అనుకోండి, ఎవరో దుండ పిల్లలు అల్లరి చేస్తుంటారు. వాళ్ళు అల్లరి చేయడానికి తను చెప్పడానికి ఏం కష్టం? దేహం విసిగిస్తే మాత్రం తన స్వరూపాన్ని ఉండడానికి ఏమిటి? దేహం పాడుతాను అది నిలపటం చాలా గొప్ప విశేషం. అది నిలిపినప్పుడు తనకు అసలు సవాల్ తెలుస్తుంది. సవాల్ అంటే ఎదిరించడం అంటే ఏమిటి తెలుస్తుంది. అది ఉన్నది నేను. దేహం రుగ్మతగా అడిగితే ఏం చేయలేవు కదా, మరీ మంచిది, బయటికి పోకుండా లీవ్ దొరికి. ఇప్పుడు ఏమన్నాడు? మనసానికి ఖర్చుని పడుకున్నావు, ఖర్చుని పడుకునేది మూడుతో కూర్చునే బదులు చక్క ఆ మూడును చూస్తూ మూడు నేను కాదు, నేను మూడు కాని స్వరూపము, నేను మూడు కాని స్వరూపము అని మళ్ళీ మూడునే మనం చేస్తావు నువ్వు ఎన్నెగచ్చిపుడులాగా. నేను విష్ణు ద్వేషిని, నేను విష్ణు ద్వేషిని, నేను విష్ణు ద్వేషిని అనుకుంటూ ద్వేషాన్ని మననం చేస్తున్నాడా, విష్ణు ద్వేషం మననం చేస్తున్నాడా? ప్రశ్న లేదు అంటాడు. నేనైనా రాత్రి నిద్రపోయినప్పుడు విష్ణు అన్నది కానీ నాయన విష్ణువు స్మరించినటువంటి సర్వేది అన్నాడు. మరి తన కథ ప్రకారంగా తాను కూడా మరి ద్వేషంతో, ఎందుకు అయితే హరిం ప్రయామి అంటాడు రావణాసురుడు. దోషేణైవ విరోధ బుద్ధ్యా హరిం ప్రయామి, విరోధ బుద్ధి చేత హరిం ప్రయామి. ఇప్పుడు విరోధ బుద్ధి ఎట్లా? ఇది విరోధం, ఇది అనాత్మ. ఇప్పుడు అది అనాత్మ అని మనం చేస్తున్నాడా? మాటి మాటికి అది అనాత్మ ఎట్లా పోయింది అది అని చెప్పడం వాక్యం ఎట్లా ఉందంటే పోల్చబడినటువంటిది, పోల్చి తన స్వరూపంతో దాన్ని చేస్తున్నవాడు తన స్మరణ పోల్చిన స్వరూపమా, పోల్చుతున్నటువంటి స్వరూపమా, పోల్చినటువంటి ప్రమాణమా, లేక పోల్చబడినటువంటి స్వరూపమా? దీన్ని గుర్తించాడు. ఆ గుర్తింపు నీకు రాదే అంటే ఇప్పుడు దోషం ఎక్కడ? అది అనాత్మ అయినప్పుడు కూడా దాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నాడు. అదెట్టా ఇదిట్టా ఇదిట్టా అదెట్టా. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే సృష్టి మనకు
చక్కటి అవకాశం ఇస్తుంది. ఎటువంటి అవకాశం ఇస్తుందంటే గిల్లుతుంది. గిల్లి ఆ గిల్లటంలో నిన్ను చూసుకో. ఉంటున్నారా? గిల్లటంలో నిన్ను చూసుకొని తృప్తి పడు. అక్కడ దదామి బుద్ధి యోగం ఏన మహాపయాంతి. అటువంటి అనుభూతులు మనం పాకెట్ చేసుకోవాలంట. పాకెట్ చేసుకోవటం అంటే మనదిగా చేసుకోవాలి. దానికి శ్రీకృష్ణానంద మఠంలోనే మంచి ఉపాయం, ఇంకెక్కడ లేదు. ఇది మాకు ఎప్పుడు స్వామివారి ప్రవచనాలు ఉంటున్న రోజుల్లోనే మంచి అనుభవం. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం అది. శాస్త్ర ప్రమాణం ఎట్లా ఉంటుందంటే ఒక ఆలంబన. ఒక శ్లోకం తీసుకున్నామంటే ఆ శ్లోకం తీసుకుని జ్వరం వచ్చిందని ఒక శ్లోకం మనం చేసుకుంటూ పోతుంటే అప్పుడు చూడు, నీవు దీన్ని వదిలిపెట్టేసి శ్లోకం పెట్టిపోతావు. ఒక భావం, ఒక ప్రవచనం. ఇప్పుడు మనకు రోజులు ఉండేవి కాదు. స్వామివారు ఉండే రోజుల్లో ఇవన్నీ సీడీలు అవి ఉండేవి కాదు. కంప్యూటర్స్ వచ్చిన రోజుల తర్వాత కూడా, కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా ఇవే ఉండేవంటే ఫ్లాపీ అనేది ఒకటి ఉండేది. అది కాకుండా ఏదో ఉండేది. ఆ ఫ్లాపీలో కాస్త పెట్టుకోవడం, సీడీలు కూడా లేవు. అది చాలా రేపటికి మన మఠంలో 92 బడి పిల్లలు 99, 98 అప్పుడు కూడా 2000 సంవత్సరాల దాదాపు వాళ్ళు కూడా ఈ ఫ్లాపీలే ఉండేవి. ఆ తర్వాత ఇవన్నీ బాగా వచ్చినాయి. ఇప్పుడు టేప్ రికార్డర్ కూడా పోయింది. టేప్ రికార్డర్ పోయింది సరిగదా, సిడీ ప్లేయర్ కూడా పోయింది. మొబైల్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. అవునా? మరి అది ఏదైనా పెట్టుకుని వింటూ ఉంటే అప్పుడేమొస్తుంది? విచారణ. అదే అనే బదులు విచారణ. అప్పుడు ఏం చేస్తుంది? అది ఒక ప్రవాహంలో వెళ్ళిపోతుంటే తను ఆ ప్రవాహంలో తను కూడా పోతూ ఉంటే అప్పుడేమొస్తుంది? తనని ఇతర ప్రేరణ అనే దానికి రాకుండా, ఇతరులను ఆలోచించడం రాకుండా ఉంటుంది. శ్లోకాలు పెట్టుకుని మనం చేసుకుంటూ పోయినాం అనుకో, ఇంకా బాగుంది. ఆ రోజుల్లో శ్లోకాలు మనమే ఉండేది. స్వామివారు ప్రవచనాలు చెప్పి విశ్రావణం చేసే రోజుల్లో ఒకసారి ఈ దేహానికి మరి ఏదో జ్వరం లాంటిది వచ్చింది. ఆ రోజున మరి మితాహారం ఏదో మతానికి కడుపు ఖాళీగా రాత్రి 11 దాకా ఏదో చదువుకుంటూ ఏదో చేసుకుంటుంది. 11 పడుకొని దక్షిణామూర్తి స్తోత్రం కాదు, ఇంకా ఏవో 4 చతుశ్లోకి భాగవతం అవుతాయి. 4 శ్లోకాలు. ఆ 4 శ్లోకాలు మనం చేసుకుంటూ పడుకునేప్పుడు తెల్లవారు. ఆ తెల్లవారిపోతే ఎట్లుంటుంది? లేచిపోయి హాయిగా దానికి స్వామివారి వాక్యం ఎట్లుంటుంది? ఎలిక్సిర్ టానిక్ తాగినట్టుంటుంది. ప్రశాంతంగా బాగా తిన్నున్నాడు. అప్పుడు అర్థమవుతుంది ఏమిటి? అన్నం తింటున్నప్పుడు అన్నాన్ని తింటున్నావా, తనను తింటున్నాడు? అన్నాన్ని తింటున్నాడు, తనని గ్రహిస్తున్నాడు. ఒక్కొక్క ముద్ద లోపలికి పోతుంటే, దేహానికి లోపలికి పోతుంటే తనని గ్రహించేవాడైతే ఆ అన్నం తిన్నటువంటి దేహాన్ని తప్పుగా వాడుకోడు. తనను గ్రహించని వాడైతే అన్నం తిన్న దేహాన్ని మళ్ళీ అన్నానికే వాడుకుంటాడు, బయట అన్నం సాధించడానికే వాడుకుంటాడు. ఈ దోషం నుంచి బయటపడటమే తనకు కృత్తిక లక్షణం. ఛేదనం చేయాలి, చీల్చటం. చూద్దా
చీల్చడం ఉంటే ఉండాలి, అది అటైపోవాలి. దీనిలో కూడా దీనికి ఆధారం ఎట్లా అంటే తనకు జిజ్ఞాస ఆధారం. జిజ్ఞాస అనేది తనకు ఇన్బిల్ట్ రచనతో కూడుకున్నటువంటిది. ఇక్కడ చెప్పుకున్నాం ఈ జిజ్ఞాస తనకు రచనతో ఉన్నది. ఎక్కడ చెప్పుకున్నాం తనకు రచన స్వరూపము జిజ్ఞాస అని ఎక్కడ చెప్పుకున్నాం? ఇంతసేప పృథివీ నుండి ఓషధ ఉష దాహే జిజ్ఞాస. పృథివీ అంటే కలుగుట, పృథుత్వ భూమి కలుగుట. దీనివల్ల మనకేమొస్తుంది? ఎప్పుడైతే కలిగిందో తనకు జిజ్ఞాస. అర్థం చేసుకుందాం. ఇది అనాత్మ, ఏం కలిగింది? ఇది అనాత్మ అన్నాం, గుర్తించాం, ఏం కలిగింది? జిజ్ఞాస కలిగింది. లేకపోతే ఏం చేస్తాడు? ఇది అనాత్మ, ఇదంతా వీళ్ళంతా పాడు చేస్తున్నాడు, వీళ్ళంతా పాడు చేస్తున్నాడు, వీళ్ళంతా లేట్ అయింది, నేను చచ్చిపోతున్నా, ఈ కొంపలు ఎత్తి చచ్చిపోతున్నా, ఇదంతా అంత ఎట్టి అంత వాళ్ళ మీద బిడ్డ మాట్లాడతాడు. వాళ్ళని తక్కువటేవుగా, తక్కువటిన మనగాడి నువ్వు ఎవరో అర్థమవుతుందా లేదా? పృథివీ తప్పొట్టడం అనేది ఏం కలగాలి? నీకు జిజ్ఞాస కలగాలి. నీకు జిజ్ఞాస కోసం అని సృష్టి ఎంత చేసింది తెలిసిన? ఆత్మన నీ ఆత్మస్వరూపాన్ని చూపించడానికి. ఆత్మన ఆకాశ సంస్కృత ఆకాశ వాయురగ్ని అగ్నిరాప అద్య పృథివీ అన్న పంచమహాభూతములు ఆ మీడియా అంత మీడియా చేసి పృథివ్యా ఔషధ, భూమి మీద ఉండి ఔషధులు అంటే మామూలు ప్రసిద్ధార్థం ఔషధులు అంటే ఈ ధాన్యాలు అవన్నీ, ఇంకా చెట్లు చేమ అవన్నీ దాంతోపాటుగా అన్ని చేసి అప్పుడు దేహం తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చి, ఆ దేహం తెచ్చుకోవడానికి కూడా నిన్ను నువ్వు పలకరించినట్టుగా చేసుకొని, అంత పలకరించుకున్న తర్వాత ఏం చేసింది? అంత పలకరించుకున్న తర్వాత నువ్వు ఇంకా గుర్తించకపోతే నీకన్నీ ఇక్కట్లు తెచ్చిపెట్టి ఇదంతా కష్టం తెలిసేట్టుగా చేసి, ఇదంతా తప్పు, ఇదంతా కష్టం అని గుర్తించేటట్టు చేసి, ఆ గుర్తించేవాడినిగా నిన్ను చేసి ఏడ్చినప్పటికీ కూడా దుఃఖం తెలియనటువంటి వాడిగా అవుతుంటే నీకు దుఃఖం తెలిసేదాకా ఏడిపించి చెయ్యాలి. తిట్టమిట్లాతే చదవదు మాట పగలగొడతా అన్నావు అనుకోండి, ఆ మాకు పగలగొట్టినగా నువ్వు చేస్తావు. అది వాడి మాత్రం చదువు రాదు, వాడికి చదువు రాకపోయినా ఏం కాదు. ఆ చదివినవాడు చచ్చిపోయా, చచ్చిపోయా. అమ్మాడు పగిళ్ళ మాడు చచ్చిపోయా, పగల మాడు కూడా చచ్చిపోతుంది. పగిళ్ళ మాడైనా పగల మాడైనా దాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? దానం చేస్తా. దీనిలో కూడా నిన్న ఒక ప్రవచనం విన్నాం. ఎవరో ఆయన ఏమంటున్నాడంటే, సంసారులు అగ్నితో ఆడుకుంటారు,
అగ్ని వంట చేసుకుంటారు, యజ్ఞాలు చేస్తారు, వాళ్ళంతా అగ్నితో చేస్తారు కనుక వాళ్ళని అగ్ని సంస్కారంతో తగలబెడతారు. అగ్నిని వదిలిపెట్టిన వాళ్ళు కనుక సన్యాసులు వాళ్ళని అంటే అగ్ని సంస్కారంతో కాల్చకూడదు. అంటే వాళ్ళు అంటే దేహంతోనే మాట్లాడుతున్నారు. అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని అగ్ని సంస్కారం కాకుండా ఏం చేయాలి? పూర్తి చేసి దాని మీద ఏమన్నా అంటే ఏదో పెడితే లింగం పెడితే లింగం, ఆ లింగాన్ని పూజ చేసేటప్పుడు వాడు లోపల పోయిన తర్వాత దేహం ఉంది కాదు, వాడు ఏడి? ఆ సన్యాసి, ఆ జ్ఞాని అక్కడ ఏడి? అది మాట్లాడారు, అర్థం చేసుకోవాలి. సంసారంతో ఏం చేస్తున్నాడు? వండుకుంటున్నాడు. భ్రాంతిగా చేసేది ఇట్లాగే చూశారు కానీ నామరూపములు కాదు. సంసారి ఆయన చెప్పిన ఆయన సంసారి. మరి సంసారంలో అట్టగే మాట్లాడరు. మరి సన్యాసులు కూడా ఏమంటారంటే దేహంతో ఉన్నప్పుడు దేహం వచ్చిన తర్వాత ఆయన దేవుడే అవుతాడని విగ్రహం అని ఆయన విగ్రహం పెట్టినప్పటికీ విగ్రహాన్ని పూజ. దేహం ఉన్నప్పుడు ఆ విగ్రహమే, దేహం పెట్టిన విగ్రహమే. అంటే ఏ నవరూపముడికి అతీతమైనటువంటి స్వరూపానిగా నీ గురువుని ఎట్లా గుర్తించవు? లేదుగా. అర్థం అవుతుందా లేదా? ఆ దేహాన్ని ఇంకా కాపాడాలంటే దేహాన్ని కాపాడటం కోసం ఏం చేస్తారు లేదా? మీకు కుంట తవ్వి దానిలో ఇంత ఏవో బాగా వేస్తారు, కర్పూరం, ఉప్పు బాగా వేస్తారు, కర్పూరం వేస్తారు, అంత వేసి పెడతారు. మరి వనస్థలిపురంలో ఒక స్వామి ఒక ఆమె ఉంటుండేవాడు. ఆమె మఠానికి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఆవిడ కాలం చేసినప్పుడు వాళ్ళ కోడలు వాళ్ళు వచ్చి ఇట్లా వచ్చారు, మాకు ఏం తెలియదు, కాస్త వచ్చి మాకు ఏదైనా చెప్పండి అన్నట్టుగా అంటే చెప్పి చూపించాను. పూడ్చారు వాళ్ళు, ఇట్లా చేస్తారు, పూడ్చారు, అయిపోయి తర్వాత ఏం చేస్తారు? దేవుడు విగ్రహం పెడతారు. ఇంకా ఆయన చెప్పిన ఆయన ఓ లింగాన్ని పెడతారన్నాడు, అంతవరకు మంచివాడే. లింగాన్ని పెడితే ఒకటి లింగాన్ని పూజ చేస్తుంటారు, అప్పుడు గురువుని పూజ చేసినట్టు అవుతుంది. అది బాగుంది. ఇంకా మన వాళ్ళు వస్తున్న సన్యాసులు ఏమంటారంటే విగ్రహమే పెట్టమంటారు, విగ్రహం చేయించాలి. ఉన్నప్పుడేమో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు, అంతా అయిన తర్వాత విగ్రహం పెట్టింది, దానికి పూజ చేసి. అట్లా ఎందుకు పూజ చేస్తారు తెలిసిన? తన గురువు గారి విగ్రహం తను పెడితే రేపు తను చచ్చిపోతే తన విగ్రహం పెట్టాల్సి. నాకు ఏం వద్దు అంటే ఈ భౌతిక చిహ్నాలు ఏమి ఉండద్దు. ఏమి ఉండద్దు అంటే ఇప్పుడు మనం మఠంలో ఏం చేసాం? పాదుకలు పెట్టాం. పాదుకలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పాం? తర్వాత వాడికి పాదుకలు కూడా లేవు, అంతా ఒకటే. పాదుక అంటే గురువు అనేది విశాలమైన అర్థం, దానికి ఒక చిహ్నం. నామరూపాత్మకమైన చిహ్నం కాకుండా పాదుక అనేటటువంటిది మరి తనకు తొడుగు, అది ఒక పవిత్రంగా తీసుకుని అది కూడా ఒక చిహ్నం కావచ్చు కానీ సూటిగా ఆ దేహంతో పోల్చినటువంటిది కాదు కనుక విశాలమైనటువంటిది అని చెప్పి పెట్టుకుని తర్వాత ఏం చేసిన తర్వాత వాడికి ఇంకా పాదుకలు గీదికలు ఇంకా అదే అంత. ఇంకా తద్దినం లేదు, ఆరాధన లేదు, అదే ఆరాధన. చక్కగా కార్తీక పౌర్ణమి ఎంత చక్కగా పర్వదిన దేహం విడిచినప్పుడు కార్తీక పౌర్ణమి అంటే పూర్ణత్వం. కార్తీకం అంటే కర్త సందర్భం, సాధనలో పూర్ణత్వం. అది చూపించుకుంటూ మరి దేహం చాలించింది అట్టే దాన్ని దర్శనం చేయించుకుంటూనే
ఆదర్శంగా చూపించుకుంటూనే దేహం విడిచిపెట్టుకున్నారు. అంతకంటే ఇంకేం కావాలి? ఆ రోజు నేను పూజ చేస్తే ఆ పూజ అందరికీ, తర్వాత ఎవరో అందరికీ పూజ అది. అట్టంగా ఏదైనా ఉంటే ఇది ఇక్కడ కూడా గౌక్కున వాళ్ళ స్మృతి ఏమైనా ఉంటే ఉండు కాక, అంత గురువు యొక్క స్మృతి, భౌతిక స్మృతి కాదు, ఆధ్యాత్మిక స్మృతి. ఒక వాక్యం వింటున్నప్పుడు ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా మనం చేసుకుంటున్నామో అప్పటి 46వ సంవత్సరం, 46 సంవత్సరాలు అయినప్పుడు కూడా వారి వాక్యాలు మనం ఎట్లా మనం చేసుకుంటున్నాము. తర్వాత వచ్చిన వాళ్ళ వాక్యాలు మేము శ్రవణ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాడు మనం చేస్తారు. వాక్యాలు మనం చేస్తాం, అది గురు లక్షణం అది. దీన్ని ఏం చేసినా ఒకటి, లేకపోతే ఏం చేస్తారు, తీసుకెళ్ళి కొండలు పడేస్తే కాకులు గద్దలు పొడుచుకుని తింటాయట. అట్లా చేయకూడదంటారు. పవిత్ర స్వరూపాన్ని పవిత్రంగా కాకుండా పవిత్ర స్వరూపాన్ని పవిత్రమైన దానికి ఇచ్చేస్తే సరిపోతుంది. సంసారిని చేసినట్టుగా సన్యాసిని కూడా తగలబెడతారు అని ఒక ఆయన వ్యాఖ్యానం చేశాడు. అట్లా అగ్నిలో ఏమవుతుంది, నామరూపాలు లేకుండా పోతుంది. మనకు కావాల్సినది పవిత్రమైన దాంతో నామరూపాలు లేకుండా పోయింది. అక్కడ నామరూపాలు లేకుండా పోలే, వాళ్ళేమో ఆరాధన చేసిన ఫోటోలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఫోటోలు గిటాలు పెట్టుకోవద్దు, నామరూపాలు లేకుండా పోయింది. ఇది ఆదర్శం. నీకు చిహ్నం కావాలంటే అక్కడ ఆయన నమస్కారం చేసినప్పుడు ఏం కావాలి కనుక తను చేసే నమస్కారం తనకే నమస్కారం అయినప్పుడు నువ్వు దర్శనం చేసుకోవటంలో గురువు యొక్క దర్శనం అవుతుంది అనే మాట, ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్పాలి. అంతేగాని సన్యాసి మాత్రం పురుషుడికి మాత్రం వస్తుంది. ఆ శరీరాన్ని దీన్ని పెట్టి అది పురుగులు తింటూ ఉంటే ఏమైనా బాగుందా? ఏమొచ్చినట్టు, ఏం దాచిపెట్టినట్టు దాచిపెట్టినట్టు కాదు. కృతి ఛేదనే ఇటువంటి పిచ్చి భావాలు రాకూడదు. మా గురుదేవులు పవిత్ర స్వరూపంలో నామరూపముల కంటే అతీతమైనటువంటి స్వరూపం, అది గురువుల లక్షణం. దాన్ని కోరారు, దాన్ని నిలుపుకున్నారు కనుకనే గురుదేవులైనా. మనం అదే చేయాలి. దేహాన్ని ఇంకా పోషించి, ఇప్పుడు దేహం ఉన్నప్పుడు పోషించడమే అబద్ధం. ఎందుకు పోషిస్తున్నాం అంటే చివరికి చెప్పుకుని లోపల ఏదో సాధన చేయడం కోసం అంటే ఎంత సత్యమో వాళ్ళకి తెలియాలి. సాధకులు ఎట్లా ఉంటాయి, ఎంత సత్యం వాళ్ళకే తెలియాలి. అటువంటిది ఒక ప్రమాణంగా ఉండేటటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళని తప్పుగా అంచితే ఎట్లా? వాళ్ళ సాధన స్వరూపంతో దేహం విడిచి వెళ్ళిపోయినారు. దాంతోపాటుగా దేహం లేకుండా ఉండాలి. ఆ దేహం లెక్క పెట్టేటప్పటికీ ఆయనకి దేహం మీద అభిమానమా? దేహం మీద అభిమానం ఉండకూడదనే కదా, అంతే అయిపోయింది. దేవుడు చేశారు, ఇక రాలేడు బయటికి వెనక్కి. రాలేక అవస్థపడతాడు మామూలు జీవుడు. మరి నిలుపుకుంటాడు జ్ఞాని. సృష్టి అంటేనే అగ్ని. కుటిలాయాం గతం, కుటిలమునకు కుటిలం. సృష్టి అంటేనే అగ్ని. కనుక అంటే ఇంతవరకు కూడా ఈ ఆలోచన వరకు కూడా గురువుకి దేహం సంస్కారం చేయాలనేటటువంటి ఆలోచన దాకా కూడా అక్కడి నుంచి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో అక్కడ కూడా బయట అనాత్మని గుర్తించడమా, లేకపోతే అనాత్మని గుర్తించకుండా అది ఆత్మాని గుర్తించడమా, ఇవన్నీ కూడా తాను చీల్చేయాల్సింది. అవి ఆత్మ అనుకుంటుంటే దాన్ని చీల్చడము, నువ్వు ఆత్మ అనుకోవడం అనాత్మ, అది చీల్చేయాలి చెప్పడం వేరు బాగుంది. ఇది అనాత్మని గుర్తించినప్పటికీ కూడా తను తెలుసుకోకపోతే, తనది జిజ్ఞాస కలగకపోతే అది కూడా చీల్చడం, అది కూడా చీల్చడే అవుతుంది. అక్కడికి కృత్తిక, అది షట్. షట్ కృత్తికాశ్చ. ఇప్పటికీ శ్లోకంలో 2 పాదములు పుట్టినాయి, ఇంకా కొన్ని అంశం ఉన్నాయి. చెప్పుకుందాం, తీరిగ్గా చెప్పుకుందాం. విశేషంగా ఈ సందర్భంగా ఒక
ప్రకటన. యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే, ఇది 133, ఇప్పుడు 165వ ప్రవచనం. ఇది 133వ ప్రవచనం దగ్గర నుండి ఈ వీళ్ళిద్దరు ఇది ప్రసక్తి చెప్పుకుంటున్నాం. ఇది బందీ అవి విడిగా వేదం ఏమంటున్నారు, బందీ అష్టావక్రులు చెబుతున్నారు అని విడిగా తీసి ఇదే ప్రవచనాన్ని ఆ హెడ్డింగ్తో యూట్యూబ్లో పెడుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఆ దృష్టితో వింటామని, భారతం అంతా మీరును ఇది వేదం ఏం చెప్తుందనే విషయాన్ని లోకానికి తెలియాలని విడిగా ఇదే ప్రవచనాలే అక్కడ విడిగా వేరే పేరు మీద పెడుతున్నారు. అది పెడుతున్నారో పెట్టేశారో కూడా రిపోర్ట్. ఓం తత్సత్.